చక్కగా ఈరోజు అద్భుతమైన క్లాస్ అందించడానికి మనకి పిరమిడ్ ఇంజనీర్ చంద్రకాంత్ గారు మనకి ఆల్రెడీ క్లాస్లోకి వచ్చున్నారు. గ్రాండ్ మాస్టర్ సార్ యొక్క ఈరోజు మన కాన్సెప్ట్ సైన్స్ ఆఫ్ పిరమిడ్. పిరమిడ్ మనకున్న సైన్స్, పిరమిడ్లో ధ్యానం చేస్తే వచ్చే ప్రయోజనాలు సో అనే అంశంపై మనకి ఈరోజు క్లాసు జరుగుతూ ఉంది. సో కాబట్టి అందరూ 1 minute రిలాక్స్ అయ్యి చక్కగా వాటర్ తీసుకుని యథావిధిగా మీ ప్లేస్లో మీరు కూర్చోండి. సార్ చంద్రకాంత్ సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. వీడియో కూడా ఆన్ చేయండి సార్. చేస్తాను. ఓకేనా సార్? ఓకే సార్. సార్ సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు ఒక 4-5 అనుభవాలు తీసుకుందాం సార్. ఒక 5 minutesలో స్టార్ట్ చేద్దాం సార్ అనుభవాలు తీసుకున్నాక. అలాగే సార్, అలాగే. పావని మేడం. పావని మేడం అన్మ్యూట్ చేసుకోండి. జీ పావని. ఓకే, నెక్స్ట్. మేడం రెస్పాండ్ అవ్వట్లేదు. నాగరాజారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఏనైనా మెలకులో లేరా ఏంటి? నాగరాజారావు గారు. రాధారాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ధ్యానంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు. సార్ మీరు పెట్టిన మే 1st నుంచి చేస్తాను సార్. ఓకే అమ్మా. నాకు ఒళ్ళు నొప్పి అవి ఉండి కొంచెం క్లియర్ అయ్యాయి సార్. శుభ్రంగా ఉంది. చెయ్యని రోజు చాలా బద్ధకంగా ఉంటుంది. ధ్యానం చాలా బాగుంది సార్. అనుభవాలు అంటే కళ్ళు మూసుకుంటా ఏవో రౌండ్స్ ఇలా తిరుగుతున్నాయి సార్. ఓ ఎక్సలెంట్. ఓకే అమ్మా. ఓకే. నడుము నొప్పి అవి తగ్గాయి సార్. ఆరోగ్యంగా అనిపిస్తుంది నాకు. ఎక్సలెంట్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పావని జీ మేడం అన్మ్యూట్ చేసుకోవాలి. పావని గారు. నెక్స్ట్. శివ గారు శుభోదయం. నమస్తే, శుభోదయం సార్, చెప్పండి. ఈ రోజు కూర్చొని 2-3 నిమిషాల తర్వాత గాలి బుడగలాగా అయిపోయి ఇట్లా తిరుగుతా ఉంది బాడీ మొత్తం. ఎక్సలెంట్. సైడ్ కి ఇట్లా వెళ్ళిపోతా ఉంది. గాలి బుడగలు వెళ్తాయి కదా మనం మూపితే, అలా అవుతుంది. ఎక్సలెంట్ సార్, మంచి అనుభవం అది. సార్ నిన్న మొన్న కొంచెం ఒళ్ళు మొన్న చాలా నొప్పులైంది. ప్లస్ నిన్న మాకు పార్లమెంట్ ఎలక్షన్, తొందరగా ఓటు వేయాలని చెప్పేసి క్లాస్ కి రాకపోతే మధ్యాహ్నం రాత్రికి అయితే ధ్యానాలు చేసుకుంటున్నా రోజు 2 సార్లు. అసలు బాడీ నొప్పులు వస్తాయని వచ్చినా కూడా ఏం కాదు. ఎంత నొప్పులు వస్తే అంత మంచిదండి. ఏంటంటే లేవలేకపోతున్నా నిద్రలో నుంచి. తెలివికి వస్తుంది కానీ బెడ్ నుంచి దిగలేకపోయినా. అట్లా అని చెప్పేసి 2 రోజులు. కానీ మధ్యాహ్నం సాయంత్రం ఇది రాత్రి 8 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు 2 సార్లు చేసుకుంటున్నా ధ్యానం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్.
మెడిటేషన్ లో పెయిన్స్ వచ్చినా కూడా మీరేం కంగారు పడద్దు. ఓకే. పెయిన్స్ టెంపరీగా వస్తాయి, పోతాయి. ఓకే ఓకే. ఎందుకంటే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎనర్జీ ఎప్పుడైతే పాస్ అవుతా ఉంటుందో శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి అవి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత నార్మల్ అయిపోతాయి. నాగరాజరావు గారు మీ అనుభవం చెప్పండి సార్. సార్ నేను 2001 నుంచి చేస్తున్నాను సార్ ధ్యానము. వావ్. ఆ, కాకపోతే 1 అవర్ 2 అవర్స్ చేస్తున్నాను సార్. ఎక్సలెంట్. మార్నింగ్ ఈవినింగ్ అలా కంటిన్యూ చేస్తున్నాను. చేస్తున్నట్టు మనిషికి షేక్ వచ్చినట్టు కింద ఇలా పడిపోతున్నట్టు ముందరికి పడుతున్నట్టు ఉంటుంది సార్. నాకు చెయ్యి కూడా షేక్ అవుతున్నట్టు ఉంటుంది. అది ఎలా అలా అవుతుంది సార్ నాకు కొద్దిగా. షేక్ అవుతుందంటే అంటే ఏమన్నా తిమ్మిర్లు అట్లా వస్తున్నాయా లేకపోతే మామూలుగా? లేదు సార్, నాకు బాగా కూర్చుంటున్నాను సార్, స్ట్రైట్ గానే కూర్చుంటా, బాగానే ఉంటుంది. నా యాక్చువల్ చెప్పాలంటే షివరింగ్ వస్తుందా? షివరింగ్ కాదు సార్, ఇప్పుడు ధ్యానం ఫుల్ కూర్చున్నామంటే టక్ ఇట్లా ఈయన ముందరకు పడినట్లు కనపడుతుంది సార్ నాకు. అంటే మీరు ఫిజికల్ గా మీరు మూవ్ అవుతున్నట్టుందా లేకపోతే మీరు అలాగే ఉన్నా మీరు మూవ్ అవుతున్నట్టుందా? అనుకోకుండా ముందరకు టక్ అని పడేటట్లు కనబడుతుంది సార్. అది ఏం కాదులేండి, అది మనం ప్రాక్టీస్ చేసే ముందే అయిపోతుంది. జనరల్ గా వస్తూ ఉంటది. అంటే మనం డీప్ కాన్షియస్ లోకి, డీప్ స్టేట్ లోకి వెళ్తాము. అంటే మనం ఉన్నామని కూడా తెలియదు. అటువంటి స్టేజ్ లో అటువంటి అనుభవాలు వస్తాయి. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇంకా నేను డెప్త్ కు పోవాలని నా ఆలోచన సార్. చేయండి సార్, ఎంత సాధన చేస్తే అంత డెప్త్ కి వెళ్తాం సార్. అదే వెళ్ళాలి అని ఇక్కడ మనం ఒకటి ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో మనం ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకుంటామో, భౌతిక సంకల్పాలు కన్నా ఆధ్యాత్మిక సంకల్పాలు అంటే నేను నిరంతరం ఈ జ్ఞానాన్ని పొందుతూ ఈ జ్ఞానాన్ని 10 మందికి అందజేయాలని ఇటువంటి మంచి సంకల్పాలు పెట్టుకుంటామో ఆటోమేటిక్ సాధనలో మనం అంత డెప్త్కి వెళ్ళిపోతామండి, తీసుకెళ్ళిపోద్ది. భౌతిక పరమైన సంకల్పాలు పెట్టుకున్నంత కాలం మనం పైన తేలాడుతూ ఉంటాం నీటి మీద, ఒక బుడగలాగా. నీటి లోపలికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకోవాలి. నిరంతరం జ్ఞానాన్ని కాదు సార్, కొన్ని దినాలు నేను బయట వెళ్ళాలి అనుకుంటున్నాను సార్. అది మనకి ప్లేస్ అనేది మనకి ఇది కావట్లేదు. ఇక్కడ ఒకటి సత్యం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా అంటే పత్రిజీ అందుకని సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరంలా. మీ ఇంట్లో మీరుండి చక్కగా అన్ని చూసుకుంటూ రోజు 3-4 గంటలు ధ్యానం చేయమని చెప్పిన ఏకైక గురువు పత్రిజీ. దేన్ని వదిలిపెట్టవసరం లేదు జీవితంలో. అలాంటి మీరు వెళ్ళాలంటే కొన్ని రోజులు వెళ్ళండి, కానీ పూర్తిగా మీకు లోపల రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉందంటే వెళ్ళండి. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి సాధనేనండి. ఇంట్లో ఉన్న సాధనే, ఎక్కడికి వెళ్ళినా సాధనే. కాకపోతే కొన్ని రోజుల పాటు చేసుకోవాలని ఉంటే మీరు అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? మీరు మౌన ధ్యానాలు జరుగుతూ ఉంటాయి, అర్థమైందా? ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. మహేశ్వర మహాపిరమిడ్ ఉంది కడతాలు, అక్కడ మంచి అకామిడేషన్ ఉంటుంది. అట్లా బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళాని మీరు చక్కగా చేసుకోవచ్చు, కానీ అన్ని వదిలేయద్దు, ఏది వదిలేయకూడదు. పరిపూర్ణ జీవితం అంటే ఇటు ఆధ్యాత్మిక జీవితం ప్లస్ భౌతిక జీవితం రెండు కలిగితేనే పరిపూర్ణ జీవితం. ఓకేనా? ఓకే సార్, థాంక్యూ. అవును మేడం, ఎక్కడికి మాయమైపోయారు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఆఖరిగా మేడం ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్, అది ఫస్ట్ డే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరే అన్నారనమాట, ఏంటి ఇంత డల్ గా ఉన్నారు పావని మేడం అని. ఇవాళ నన్ను చూస్తే మేబీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ ఏంటో. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పక్కర్లేదేమో. అంతే సార్ నా ఎక్స్పీరియన్స్. ధ్యానంలోకి ఎలా అంటే హెల్త్ కోసం వచ్చారా మేడం? ఎలా వచ్చారు? కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండేవి మా నాన్నగారు పోవటంతో. అవునా? కొంచెం అందుకని నేను అందులో నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో దట్ నేను ఇంకా ఎక్కడ మెడిటేషన్ కనిపిస్తే అక్కడ అలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట, నాకు తెలియకుండా నేను. అవునా మేడం? ఓకే, ఎక్సలెంట్. నాకు ఈ అవకాశం చాలా సంతోషంగా ఉంది సార్. ఇది మీరు ఇంకా రెగ్యులర్ గా కంటిన్యూ చేయగలిగితే నాకు ఇంకా మంచిది మాలాంటి వాళ్ళకి. లేదు మేడం, ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ మేడం. మనకి ఎక్కడ అంటే ఒక 5 days మంత్ లో 5 days ఆగుద్ది మేడం.
ఆ 5 days అలా కూడా ఎందుకు కాదు సార్ ఆపుతారు? ఆ, అలా కాదు సార్ నాకు ఈ మొత్తం ఇంకా కంటిన్యూస్ గా ఒక 6 months కానీ మీరు కంటిన్యూ చేయగలిగితే బాగుంటుందని ఒక అభిప్రాయం సార్. షూర్ మేడం, చేద్దాం అట్లాగే తప్పనిసరిగా. ఎందుకంటే 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. కరెక్ట్. అలా అలా ఏమైనా మనం చేయగలమా అని ఒక థాట్ అన్నమాట. ఎనీహౌ చేద్దాం చాలా మేడం. బాగుంది సార్. మొత్తం మెడిటేషన్ క్లాస్ కానీ ఒక తర్వాత ఉండే సెషన్స్ కానీ అంతా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకి గ్రాండ్ మాస్టర్ పిరమిడ్ ఇంజనీర్ చంద్రకాంత్ సార్ మరి కనపడుతుంది. అన్మ్యూట్ చేసుకోండి సార్ చంద్రకాంత్ సార్. పావని మేడం కూడా తన అనుభవాలు షేర్ చేసినందుకు, అట్లాగే మిగతా వాళ్ళందరికీ, నాగరాజరావు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా లలిత మేడం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి పిరమిడ్ ఇంజనీర్ చంద్రకాంత్ గారు ఎన్నో పిరమిడ్స్ కట్టి పిఎస్ఎస్ మూమెంట్ లో తనకంటూ ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తూ, మరి గురువాకు పరిపాలన పత్రిజీ ఏదైతే మరి ఈ పిరమిడ్ అనగానే చాలా మందిలో ఒక అపోహ ఉండేది. పిరమిడ్ అనేది కూడా శ్రీచక్రంతో సమానం. మరి ఆ పిరమిడ్ వెనక ఉన్న సైన్స్, పిరమిడ్ యొక్క శక్తి, పిరమిడ్ లో ధ్యానం చేస్తే వచ్చే ప్రయోజనాలు, వాటి గురించి మరింత క్లుప్తంగా మనకి తెలియజేయడానికి చంద్రకాంత్ గారు వచ్చి ఉన్నారు. సార్ని మనం సాదరంగా సెషన్ కు క్లాప్ చేస్తూ ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా మాట క్లియర్ గా ఉందా సార్? ఉంది సార్. సార్, ఈ రోజు మనకి సెషన్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఓకే. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, మీ ఆధ్యాత్మిక ప్రయాణం, మరి మీరు ధ్యానంలో రాకముందు మీ జీవితంలో ఎటువంటి, మీరు వృత్తిరీత్యా ఎటువంటి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ధ్యానంలోకి వచ్చాక మరి ఎన్నో పిరమిడ్లు కడతా ఉన్నారు, మీరు ఎన్నో పిరమిడ్లు కట్టించారు. సో వీటి వెనక ఉన్న ఇన్స్పిరేషన్, మీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఒక 5 నిమిషాలు క్లుప్తంగా తెలియజేసి తర్వాత మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళాం. అలాగే సార్. నా గురించి ముందు ఇంట్రడ్యూస్ చేసుకుని తర్వాత సెషన్ లోకి వెళ్దాం, అంతే కదా సార్? అంతే సార్, అంతే. నా మాట క్లియర్ గా ఉన్నట్టే కదా సార్? చాలా క్లారిటీగా ఉందండి, స్పష్టంగా ఉంది. రైట్ సార్. ధ్యాన మిత్రులు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరియు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు చంద్రకాంతరాజు. నేను వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ప్రవృత్తి రీత్యా పిరమిడ్ ఇంజనీర్. అయితే ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాము, తర్వాత ఈ పిరమిడ్ ఇంజనీర్ గా ఎలాగా మనం అవతారం ఎత్తాము అనేది కూడా నేను మీతో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు 2000లో నా స్టడీ అంతా కంప్లీట్ అవ్వడం, తర్వాత నేను ఫిజికల్ లెవెల్లో ఒక పక్క ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే జరిగి ఉంటది అనేది నా యొక్క అనుభవం. నా చదువు అంతా అయిపోయిన తర్వాత 2000లో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా నాకు జాబ్ రావడం, అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫిజికల్ లెవెల్లో నాకు పక్క బేస్ ఫామ్ అయిపోయింది, ఒక ప్లాట్ఫామ్ ఫామ్ అయిపోయింది. తర్వాత అసలైన ఆధ్యాత్మికతలోకి రావడానికి మనం ఏదైతే మాస్టర్స్ మన గురువులు, విశ్వ గురువుల యొక్క ప్రణాళికలో భాగంగా వాళ్ళు మనల్ని తయారు చేయడానికి ఏదైతే చేస్తుంటారో దాని ప్రకారంగా ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిఎస్ఎస్ మూమెంట్ లోకి రావడానికి ముందుగా నాకు కొన్ని ప్రిపరేషన్స్ జరిగినాయండి. ఏంటంటే అవి మన న్యాచురోపతి, మీరు వినుండొచ్చు, మంతెన సత్యనారాయణ రాజు గారి ద్వారా ఫిజికల్ లెవెల్లో ఎటువంటి ఆహార నియమాలు పెంచడం అనేది ఒక విషయం. తర్వాత హైదరాబాదు మనోయోగ సాధన, మనకి సోమనాథ మహర్షి అనే ఆయన ద్వారా అదొక సాధన. తర్వాత మనకి ఈ ఐఏఎస్ వేదవ్యాస్ గారు కలియుగాంతం గురించి ఆయన చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మా నాన్నగారికి ఆయన గురువు గారు, నాన్నగారికి గురువు గారు అంటే ఆటోమేటిక్ గా మా ఫ్యామిలీ అంతటి ఆయన గురువుగా మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఈ రకరకాల సాధనలు
ఆ మార్గాలు, వాళ్ళు ఇచ్చే సూచనలు అవన్నీ పాటిస్తూ ఫైనల్ గా 2002 మనకి ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాయజ్ఞం మనందరికీ తెలుసు. ఇప్పుడు కట్టాల్లో జరుగుతుంది. అప్పుడు అంటే 2002లో మనకి ధ్యాన మహాయజ్ఞం విజయవాడలో జరిగిందండి. మన విజయవాడ గ్రాండ్ మాస్టర్ జక్కా రాఘవరావు గారి టీం ఆధ్వర్యంలో జరిగింది. ఆ జరిగినప్పుడు నాకు విజయవాడలో నేను వర్క్ చేస్తాను. ఆ ఒక కొలీగ్ ద్వారా నాకు పాంప్లెట్ వచ్చింది ధ్యానం గురించి. తర్వాత ఇలాగా ఒక 1 వీక్ 3 days అండి. ఆల్మోస్ట్ అప్పుడు అంటే నాకు సరిగ్గా గుర్తులేదు 3 days జరిగిందా 1 వీక్ జరిగింది అనేది. ఫస్ట్ లో నేను 3 days అని అనుకుంటున్నాను, మరి 1 వీక్ అయ్యి ఉండొచ్చాము కానీ 3 days అది స్టార్టింగ్ లో కదండి. అంటే యాక్చువల్ గా 99లో స్టార్ట్ అయింది మనకి ధ్యాన మహాయజ్ఞాలు కర్నూలులో మొదటిసారి. అలా వరుసగా జరుగుతూ 2002 విజయవాడలో జరిగినప్పుడు అక్కడ ఈ పాంప్లెట్ చూసి మా పేరెంట్స్ ని కూడా తీసుకుని వెళ్ళి, అంటే అప్పటికే సాధన మార్గంలో ఉండటం వల్ల ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఒకే ఒక చిన్న లైన్ తో మనం మామూలుగా ధ్యానం అనగానే మన కాన్సెప్ట్ ఎలాగా అర్థం చేసుకునే వాళ్ళం అంటే, ధ్యానం అంటే ఒక గురువుని ఊహించుకునుకోవడం, లేదు ఒక ఎవరైనా జ్యోతిని, లేకపోతే ఒక రామ 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 అనుకుంటూ, అంటే ధ్యానానికి జపానికి, తర్వాత ధ్యానానికి పూజలకి ఇలాంటి వ్యత్యాసం అనేది మనకు అప్పట్లో తెలియదండి అసలు. అంటే అంటే మనం అనే మాటనంతా నాకు అప్లై చేస్తున్నట్టండి. అంటే మిగతా వాళ్ళందరికీ తెలియదని నా ఉద్దేశం కాదు. ఈ ధ్యానం అంటే ధ్యాస మీద ధ్యాస. మామూలుగా అయితే ధ్యానం అంటే ఏదైనా ఒక మనిషి, అదే ఒక గురువు రూపము, లేదా దేవుని రూపము, లేదా రామరామ అనుకోవటం, లేదా కృష్ణ కృష్ణ ఇవి కదా. ఇదేంటి శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ ఏంటి అసలు ఇది అని నాకు అనిపించి వెళ్ళి కూర్చుని సాధన చేయటం. తర్వాత అక్కడ ఈ పిరమిడ్స్ గురించి, ఏంటంటే ఈ పిరమిడ్ స్టాల్ అసలు ఏంటి దీని గురించి అంటే వాళ్ళు ఒక పాంప్లెట్ ఇవ్వటం, ఆ పిరమిడ్ గురించి తెలుసుకోవటం. ఇది జరిగి నేను అప్పటికే న్యాచురోపతి మార్గంలో ఉన్నాను. తర్వాత IAS మన వేదవ్యాస గారి మార్గంలో ఉన్నాము. తర్వాత ఈ మన సోమనాథ మహర్షుల వారి సాధనలో ఉన్నాము. దీన్ని కూడా చూద్దామని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే స్టార్ట్ చేసి ఒక 40 days రెగ్యులర్ గా ఒక పావు గంట 1/2 hour లోపే కూర్చోగలిగేవాళ్ళం అండి. అందుకంటే ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాళ్ళం. అప్పటికే నేను శాకాహారంలోకి వచ్చేస్తున్నాను. బై డిఫాల్ట్ మేము మాంసాహారులమే, కానీ శాకాహారులుగా ఈ న్యాచురోపతి 2000లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము మాంసాహారుల నుంచి శాకాహారులుగా మారడం జరిగింది. ఇక్కడ ధ్యానంలో శాకాహారం అనేది కనిపించగానే మాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఓహో, సరైన మార్గంలో ఉన్నాం కాబట్టి దీన్ని ఇంకా మనం యూటిలైజ్ చేసుకోవడానికి మంచి బేస్ ఉంది అని చెప్పి రావటం. ఆ 40 days సాధన చేయడం ద్వారా న్యాచురోపతిలో ఏదైతే కంప్లీట్ 0 salt తో ఉన్నదాన్ని కూడా ఇక్కడ ఎప్పుడైనా మామూలు ఫుడ్ తిన్నా ధ్యానం మార్గంలో ఉన్నప్పుడు, అంటే ఈ 40 days సాధన మార్గంలో ఉన్నప్పుడు ఆ తేడా తెలిసేది కాదు. అంటే మీరు న్యాచురోపతిలో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, లేదా ఏదైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, లేదా ఏదైనా తినాలనిపించినా కొంచెం సాల్ట్ గానీ ఆయిల్ గానీ ఏదైనా తగిలితే వెంటనే బాడీ రెస్పాండ్ అయ్యి ఆ డిఫరెన్స్ చూపించేది. కానీ ఈ 40 days ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మార్గంలోకి వచ్చి 40 days రెగ్యులర్ మెడిటేషన్ చేసి ఎప్పుడైనా ఇలాగ న్యాచురోపతికి డీవియేట్ అయినా నో చేంజ్ అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. సో అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, న్యాచురోపతిలో ఉండే డిమెరిట్స్, డ్రాబ్యాక్స్ ని కూడా ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే సాధన ఓవర్కమ్ చేయగలిగింది అనేది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైతే నాకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అర్థమైందో అప్పుడు దీని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసి 2002, 2004 వరకు ఈ మార్గాన్నే పట్టుకున్నాం. అంటే ఈ మార్గంలో సాధన కంటిన్యూ చేస్తూ అప్పట్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. మన భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారు గ్రాండ్ మాస్టర్, ఆయన భీమవరంలో రెసిడెన్షియల్ క్యాంపు కండక్ట్ చేసేవాళ్ళు. స్టిల్ ఇది లైవ్ లో ఉందండి. ఆ రెసిడెన్షియల్ క్యాంపు జరిగినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను. అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటది కదండి, రకరకాల ఈ పిల్లల్ని అడ్జస్ట్ చేసుకోవడం, పనులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ నేను వెళ్ళి 3 days అక్కడ క్యాంపులో అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ PSS మూవ్మెంట్ కి సంబంధించిన 18 ఆదర్శ సూత్రాల యొక్క లోతు నాకు అర్థమైంది.
ఎందుకని ఈ బ్రహ్మర్షి ఈ మన సుభాష్ పత్రిజీ గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ 18 ఆదర్శ సూత్రాలని ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉండగా, ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ లో సాధన మార్గాలు లైవ్ లో ఉండగా, ఈయన మళ్ళీ సపరేట్ గా ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనిలో ఈ సాధన మార్గంలో ఉన్న లోతు ఎంత అనేది ఈ 18 ఆదర్శ సూత్రాలని ప్రాక్టికల్ గా నేను అక్కడ దాన్ని ఏమంటాం అనుభవంలోకి తెచ్చుకోగలిగాను. అప్పుడు ఇంకా నాకు ఇక ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అంటే ఏంటి? అంటే మనం అనుకుంటాం కదా, ఏదైతే మనం తెలుసుకుంటామో అక్కడికి అది ఫైనల్ అని అనుకుంటాం. అక్కడికి అది నేను ఫైనల్ అని ఇక నేను డిసైడ్ అయిపోయి దాని మీద కంప్లీట్ ఫోకస్ చేసి పూర్తి సాధన అంతా దాని మీద పెట్టడం స్టార్ట్ చేసి న్యాచురోపతిలోంచి నార్మల్ ఫుడ్ లోకి వచ్చేసాం. అంటే మీరు 0 సాల్ట్, 0 ఆయిల్, 0 కారం, ఇలాంటివి, 0 చింతపండు, ఇలాంటివన్నీ తీసేసి మెల్లిగా నార్మల్ ఫుడ్ లోకి వచ్చేసాం. నార్మల్ ఫుడ్ లోకి వచ్చిన నార్మల్ ఆరోగ్యాన్ని మేము లీడ్ చేయటం అనేది ఈ పూర్తిగా అర్థమైంది. సో అది తర్వాత ఈ 2004 నాకు ఎప్పుడైతే ఇది డెప్త్ అర్థమైందో, అక్కడి నుంచి వచ్చిన క్షణం నుంచి, అంటే అక్కడి నుంచి వచ్చిన నెక్స్ట్ మామూలుగా ఇంటికి వచ్చిన క్షణం నుంచి వెంటనే పాంప్లెట్స్ ప్రింట్ చేయడం. మా దగ్గర ఉన్న కాలనీ, మాది కాలనీ అండి, జన్కో, ఏపీ జన్కో కాలనీల క్వార్టర్స్ అంతా ఫ్యామిలీస్ అంతా ఉంటారు. ముందు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇది తెలియచేయాలి, తర్వాత మనం మెల్లిగా బయటికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వెంటనే క్వార్టర్కి ప్రతిరోజు పాంప్లెట్స్ ఇవ్వడం. రేపు ఈవినింగ్ మీకు ఇలా క్లాస్ ఉంటుందండి, మాకు పైన టెర్రస్ పైన ఖాళీ ఉంటుంది, అక్కడ కూర్చుని మనం ధ్యానం చేద్దాం చెప్తే ఒక్కళ్ళు రానియండి, ఇద్దరు రానియండి, కానీ ఒక్కళ్ళైనా వచ్చేవాళ్ళు అండి. అదృష్టం ఏంటంటే ఒక్కళ్ళైనా వచ్చేవాళ్ళు. ఒక్కళ్ళు వచ్చినా కూడా కూర్చుని వాళ్ళకి మొత్తం ధ్యానం గురించి చెప్పి ధ్యాన సాధన చేయించి అది రెగ్యులర్ గా ఒక 1 year కంటిన్యూ చేసామండి. ప్లస్ దాని కంటిన్యూషన్ గా నేను అక్కడి నుంచి వచ్చాక మా ఫ్యామిలీ మెంబర్స్, మా పేరెంట్స్ ని, మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల ఫ్యామిలీస్, మా అన్నదమ్ముల అక్క చెల్లెల ఫ్యామిలీ మొత్తం ఇక అంటే మాది ధ్యాన కుటుంబం అయిపోయిందండి. 2004 నుంచి 2006 మధ్యలో 2 years లో మాది ధ్యాన కుటుంబం అయిపోయింది. ఆ ధ్యాన కుటుంబం అవ్వటం వల్ల ఎన్నెన్ని లాభాలు, అంటే ధ్యానం వల్ల ఎన్నైతే లాభాలు ఉన్నాయో, ధ్యాన కుటుంబం అవడం వల్ల ఇంకా అంతకి చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి ఇంకా వేరే డిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, అన్ని ఒక ఫీల్డ్ లోకి మనం అంతా సింక్ అయిపోయి ఉంటాం. మనం ఏ డెసిషన్ తీసుకున్నా, ఏది చేయాలన్నా దీనికి సంబంధించిందే ఉంటుంది. ప్లస్ ఇంకొక చెప్పగలిగే మాట ఏంటంటే, మా జనరేషనే మారిపోయిందండి. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, జెనెటిక్ జనరేషన్ అంటాం. మా తరమే మారిపోయింది. మా దగ్గర నుంచి మా పిల్లలు పూర్తిగా శాకాహారులుగా మారిపోయారు. వాళ్ళకి స్పిరిచువాలిటీ అనేది మేము చెప్పకుండానే వాళ్ళకి అర్థమైపోయింది. ఈ 18 ఆదర్శ సూత్రాలు బై డిఫాల్టే వాళ్ళు ఫాలో అవ్వగలుగుతుంది. అంటే ఏదైతే అసలైన ఆధ్యాత్మికత ఉందో ఆ అసలైన ఆధ్యాత్మికతని ఫాలో అవ్వటం అనేది మా తరమే పూర్తిగా మారి ఫాలో అవ్వగలుగుతుంది. ఈ రకమైన వాతావరణం మనకి చాలా ఫెచ్చింగ్ అండి. ఆ ఫెచ్చింగ్ వాతావరణం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అది అందరికీ అనుభవమే. భార్య ఉంటేనేమో భర్తతో ఇబ్బంది, భర్త ఉంటే భార్యతో ఇబ్బంది, పిల్లలు చేస్తేనేమో పెద్దవాళ్ళు తెప్పించి రకరకాలన్నీ ఉంటాయి మనకి తెలిసిన ఎక్స్పీరియన్సెస్. అలా జరగటం జరిగింది. తర్వాత ఇది మనం ధ్యానంలోకి రావటం, తర్వాత మాది ధ్యాన కుటుంబం అవటం అనే ఒక విషయం. తర్వాత మనకి 2006లో నా ప్రవృత్తి పిరమిడ్ ఇంజనీర్ గా మారింది. ఈ 2006లో నా ప్రవృత్తి పిరమిడ్ ఇంజనీర్ గా మారటం అనే కాన్సెప్ట్ ఎలా జరిగిందంటే, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మన విజయవాడ పిరమిడ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత పిరమిడ్ భారత్, తర్వాత పిరమిడ్ జగత్ అనే ఒక నినాదంతో దాని యొక్క సంకల్పానికి మన విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒకరోజు సామూహిక ధ్యానం ఏర్పాటు చేశారు 2006లో. అంటే డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ 2006 తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినప్పుడు మేము కుటుంబం మొత్తం దానికి చాలా అదృష్టంగా వెళ్ళటం జరిగింది. అక్కడ మెడిటేషన్ లో సార్ తెలిసిందే కదండి, ఫస్ట్ ఆయన ముందు మెడిటేషన్ లో కూర్చోబెట్టాక ఏదైనా మాట్లాడతారు.
ముందు సంకల్పం చెప్పారు, మనం దీనికి ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది అని చెప్పి ఇంకా సార్ మెడిటేషన్ లో కూర్చోపెట్టారు. ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. ఇంకా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నేను చాలా డెప్త్ గా వెళ్ళిపోయానండి మెడిటేషన్ చాలా డెప్త్ గా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన ఓపెన్ అందరికి ఓకే చెప్పారు. ఓకే చెప్పినా నేను డెప్త్ గా ఉండటం వల్ల నాకు కళ్ళు తెరవబుద్ధి, అంటే ఎరుకలోనే ఉన్నా, కాన్షియస్ లోనే ఉన్నా, చుట్టూ ఏం జరుగుతుందంటే తెలుస్తూనే ఉంది, కానీ కళ్ళు తెరవబుద్ధి కాలే. ఇంకా అలాగే కూర్చుని ఇంక సార్ క్లాస్ స్టార్ట్ చేశారు. క్లాస్ స్టార్ట్ చేసి పిరమిడ్ యొక్క గొప్పతనం ఏంటి, దాన్ని ఎందుకు మనం ఈ ధ్యానానికి ఇంక్లూడ్ చేసాము, దానికి దీనికి మిక్సప్ వాట్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ టార్గెట్ ఇది, ఎలా చేయాలి, ప్రతి ఒక్కళ్ళు మనం పిరమిడ్ ని కట్టుకోవాలి, ప్రతి ఇంటి పైన, ప్రతి ఖాళీ ప్రదేశంలో, ప్రతి బడి మీద, ప్రతి గుడి మీద, ప్రతి హాస్పిటల్ మీద, ఇక ప్రతిదీ మనం అంటాం చూసారా, ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడ పిరమిడ్ ఎనర్జీతో మనం నింపాలి, భూమిని పిరమిడ్ ఎనర్జీతో నింపాలి. అది కాన్సెప్ట్, ఆయన ఇచ్చిన సంకల్పం అది, ఆయన ఇచ్చిన లక్ష్యం అది. అంటే భూమి మొత్తాన్ని పిరమిడ్ శక్తితో నింపాలి. అదే విషయం. ఒకే ఒక్క లైన్ చూడండి, భూమి మొత్తాన్ని పిరమిడ్ శక్తితో నింపాలి. అదే ఆయన ఇచ్చిన సందేశం, ఆయన ఇచ్చిన సంకల్పం, లక్ష్యం. ఓకే, అది నేను మెడిటేషన్ లో ఉన్నాను కదండి. ఉండటం వల్ల అంటే మనం ఫస్ట్ అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ మనం ఎవరికైనా ఇప్పుడు మనం ధ్యానం అనగానే ఏం చేస్తున్నాం, మనం చేస్తున్నాం కాబట్టి మనం వెంటనే మనం కంటిన్యూ చేసేస్తూ అందరికి ధ్యానం ప్రచారం చేసేస్తాం. మరి మీరు పిరమిడ్ కట్టండి, పిరమిడ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అని మనం ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారు, మనల్ని మీరు కట్టారా అని అడుగుతారు. అంతే కదా, ఎవరైనా వాళ్ళే కదా, మనమేనా అంతే అడుగుతాం. అందు గురించి నేను ఫస్ట్ ఏం చేశానంటే, మా సొంత ఇల్లు, మా నేటివ్ ప్లేస్ అంటే జంగారెడ్డిగూడెం దగ్గర కామవరపు కోట. అక్కడ మా పేరెంట్స్ లైవ్ లో ఉండేవాళ్ళు అప్పుడు. అక్కడ ఏంటంటే మాది పాత పెంకుటిల్లు అండి. పెంకుటిల్లు మీద స్లాబ్ ఉండదు, స్లాబ్ మీద మనం పిరమిడ్ కట్టాలి. ఈ ఖాళీ ప్రదేశంలో కింద కడదామా అంటే, కింద కట్టాలి అంటే అది కొంచెం కాస్ట్లీ అఫైర్. ఎందుకంటే దాని బేస్ మొత్తం రెడీ, అంటే నేను పిరమిడ్ సెషన్ లోకి వెళ్ళండి మీకు అదంతా అర్థం అవుతుంది. కాస్ట్లీ అఫైర్ అవడం వల్ల మాకు చుట్టిల్లు అనేది ఉంటుంది. అంటే వాస్తు ప్రకారం మన అందరం జనరల్ గా నైరుతి మూల వంటగది చుట్టిల్లు కింద పెట్టుకుని దాన్ని తాటాకులతో చేసేటప్పుడు కానీ, పెంకులతో చేసేటప్పుడు కానీ ఒక పైకి ప్రొజెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అలా పైకి ప్రొజెక్షన్ ఉండేది ఒక తాటాకిల్లుగా మాకు అది ఉండేది. అప్పటికి మా ఫాదర్ ఏం చేశారంటే దాన్ని అలాగే ఉంచి పైన స్లాబ్ వేశారండి. అది రెడీగా ఉంది కాబట్టి ఆ స్లాబ్ మీద మన పిరమిడ్ వేద్దాము అని అర్థం చేసుకుని, వెంటనే ఎవరి దగ్గర ఎంత మనం సంపాదించినా రెడీ క్యాష్ ఉండటం కష్టం కాబట్టి వెంటనే ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా మనం బ్యాంకులో పెట్టేసి ఒక 40,000 తీసుకుని 1 వీక్ సెలవు పెట్టేసి ఆ పిరమిడ్ గురించి అంతా స్టడీ చేసి చెయ్యాలి అని అక్కడ కూర్చున్నప్పుడు నాకు మొత్తం ఇవన్నీ స్టెప్స్ అండి. నువ్వు ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని ఎవరో మనకు చెప్తున్నట్టుగా మనకు లోపల నుంచి ఆలోచనల పరంపర వస్తుంది అంటారు చూసారా, అలా ఫ్లో అనమాట. ఫ్లో 1 by 1 అలా మొత్తం స్క్రీన్ లో ఎలా అయితే ప్లే అవుతుందో అలా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని వచ్చేస్తే ఓకే అని అనుకోవడం. తర్వాత అసలు ఇదంతా నాకు ఎందుకు జరుగుతుందని క్వశ్చన్ వేసుకున్నానండి. అంటే ఎందుకు నాకు ఇదంతా ఫ్లో ఎందుకు వస్తుందని క్వశ్చన్ వేసుకుంటే, ఇది నీ యొక్క జీవిత లక్ష్యం. చూసారా, ఇది నీ యొక్క జీవిత లక్ష్యం. అంటే జీవిత లక్ష్యం ఇది అని మనం తెలుసుకోవడం చాలా చాలా సాధన చేస్తే గానీ మనకు అర్థం కాదండి. ఇప్పటికీ నేను ఆ ఫీల్డ్ని అనుభవిస్తాను. ఏంటంటే మనకి మన జీవిత లక్ష్యం ఏంటి అంటే, మన యొక్క ఆత్మ ప్రయాణంలో అసలు మనం ఎందుకు ఈ జన్మ పరంపరలో ఇరుక్కున్నాము, ఈ జన్మ పరంపర నుంచి బయటికి రావడానికి ఎందుకు ఇలా ఇవన్నీ చేయాల్సి వస్తుంది, అసలు ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అంటే, స్పిరిచువాలిటీలో ఉన్నది మెయిన్ కర్మ సిద్ధాంతం, దాని గురించి మాట్లాడతారు, దానికి సాధన ఇవన్నీ ఓకే. కానీ ఈ జీవిత లక్ష్యం అనేది మనం అర్థం చేసుకోవడానికి, ఆ అర్థం చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన ప్రాపంచిక ఆధ్యాత్మిక పరిస్థితులు అందరికీ కలిసి రావడం చాలా చాలా కష్టం అండి. అంటే కష్టం అంటే అది అలా ఉంటది, అంటే దాని డిజైన్ అలా ఉంటది అంతే. దానిలోంచి మనం ఏంటంటే అదంతా ఒక లెసన్. కష్టం అంటే కష్టం మీన్స్ అది ఒక లెసన్ అంతే. కష్టం అంటే ఏదో అని కాదు, అది ఒక లెసన్. ఆ లెసన్ లో
మనకి అది అర్థం అవటం అనేది అంటే ఒక అచీవ్మెంట్ అనమాట. అంటే నా భాషలో నాకు అర్థమైన లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే మన జీవిత లక్ష్యం మనకి అర్థం అవ్వటం అనేది ఒక అచీవ్మెంట్. మన స్పిరిచువల్ జర్నీలో కానీ ఫిజికల్ జర్నీలో కానీ మన జీవిత లక్ష్యం మనకు అర్థం అవటం అనేది ఒక అచీవ్మెంట్. అది నాకు అర్థమైందండి. ఎలా అర్థమైందంటే ఇక ఆ జీవిత లక్ష్యం ఇది, నీకు ఈ పిరమిడ్ కట్టడం అనేది ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో అసలు మనం దాన్ని ఆ ఆనందం అంటారు చూసారా, అది ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇంకా దాన్ని. అది జీవిత లక్ష్యం అనేదానికి క్రాస్ చెక్ కూడా అదే అనమాట. ఏంటి క్రాస్ చెక్ అంటే ఇంకా మీరు ఏ విషయాన్ని మీరు తెలుసుకున్నా అంత ఆనందం మీ లోపల నుంచి పెళ్ళిపెగదు, పొంగి పొరలదు. అది నాకు అర్థమైందండి. అప్పుడు వెరీ గుడ్ రైట్ అని ఇంకా ఆ ఫీల్ ని నేను అది ఎంజాయ్ ఇప్పటికీ నేను ఆ ఫీల్ లోనే ఉంటాను. ఎప్పుడు అది గుర్తు చేసుకుంటూనే ఉంటా, ఆ ఫీల్ లోనే ఉంటాను. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పటి నుంచి ఫస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతూ నేను మా ఇంటి మీద పిరమిడ్ కట్టడం, తర్వాత పత్రి సార్ని ఓపెనింగ్ కి పిరమిడ్ దానికి ఇన్వైట్ చేయడం, అని రావడం, ఓపెన్ చేయడం, లోకల్ ఎమ్మెల్యేని కూడా పిలవడం, ఇంకా అదంతా యాజ్ యూజువల్ గా జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఈ పిరమిడ్ మీద వర్క్ చేసే టీము మాకు పరిచయం అవ్వడం, ఆ పరిచయమైన టీం ద్వారా ఇప్పుడు మా ప్రవృత్తి ఏదైతే ఉందో 2006 నుంచి ఇప్పుడు 2024 ఇందులో టీం వర్క్ కింద డిఫరెంట్ పిరమిడ్స్, డిఫరెంట్ ప్లేసెస్ లో సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ఎప్పటికీ అందులోనే మేము దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది నా వృత్తికి, ప్రవృత్తికి, ప్లస్ ధ్యానంలోకి రావడానికి, ప్లస్ నా లక్ష్యమైన ఈ పిరమిడ్ కన్సల్ట్ గురించి రావడానికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్. ఇంతవరకు ఇది విషయం అండి. దీనికి సంబంధించి ఇంకా ఎక్స్పీరియన్స్ ఓకే. అది సార్, హలో సార్. ఓకే సార్, ఇక మనకి టైము టైం 6:33. ఓకే సార్. పిరమిడ్స్ గురించి లాటిన్ భాష అండి, లాటిన్ భాష. దీన్ని మనం రెండు సపరేట్ చేస్తే పిరా ప్లస్ అమిడ్ అనే అర్థం వస్తుందండి. పిరా అంటే దాన్ని పైరా అని కూడా పిలుస్తారు. అమిడ్, పైరా అంటే ఏంటంటే అది ఒక ఎనర్జీకి ఇండికేషన్ అండి. పైరా అనేది ఒక ఎనర్జీకి, ఆ పదం అనేది ఒక ఎనర్జీని పిలిచే పదం. దాన్ని ఏమంటారంటే జనరల్ గా అగ్ని అని అంటారు. తర్వాత అమిడ్ అంటే మధ్య భాగం. పిరమిడ్ అంటే ఒక ఎనర్జీ క్షేత్రం యొక్క మధ్య భాగం అని అర్థం వస్తుందండి. ఇప్పుడు పైరా ప్లస్ అమిడ్ అన్నప్పుడు పైరా అంటే అగ్ని, ప్లస్ అమిడ్ అంటే ఆ అగ్నిలో మధ్య భాగం. అంటే ఇప్పుడు మీరు ఒక మంటను తీసుకున్నారు, మంటలో మంట అనే ఒక ఫీల్డ్ ని, అంటే ఆ మంట మొత్తాన్ని మనం కన్సిడర్ చేస్తే మంట మధ్యలో మనకి ఎక్కువ వేడి ఉంటుందండి. అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే దీని అర్థం ఏంటంటే శక్తి క్షేత్రంలో అధికంగా ఉండే పాయింట్ అని పిరమిడ్కి ఒక అర్థం వస్తుందండి. పైరా ప్లస్ అమిడ్ పిరమిడ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అది ఒక మహాశక్తి క్షేత్రం. మామూలుగా అయితే శక్తి క్షేత్రం అంటాము. దీని అర్థంలో లాటిన్ భాషకు వచ్చే అర్థంలో మాట్లాడాలంటే పిరమిడ్ అంటే మహాశక్తి క్షేత్రం. మనకి తెలిసిన శక్తి క్షేత్రాల గురించి మాట్లాడాలంటే మన దేవాలయాల్లో ఉండే ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు, తర్వాత ధ్వజ స్తంభాలు, తర్వాత శ్రీచక్రాలు, తర్వాత మన పురాణాల్లో, అంటే నిజంగా ఉన్నాయో లేదనే తర్వాత పక్కన పెడితే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పే ఐరావతాలు, అక్షయ పాత్రలు, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఏంటి, వాటికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంటాయి. కానీ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ని టోటల్ గా మాట్లాడితే అవి కూడా శక్తి క్షేత్రాలే. ఓకేనండి. ఒక మాటలో చెప్పాలి అంటే పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు
ఇవన్నిటినీ కలిపితే అంటే అన్ని రకాల ప్రాణ ప్రతిష్ఠ చేసిన డిఫరెంట్ దేవాలయాల యొక్క ప్లేసెస్, అంటే అది విగ్రహం అవనండి, ధ్వజస్తంభం అవనండి, అక్కడ మనం కూర్చుని ధ్యానం చేసినప్పుడు దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం ఆ శక్తిని. అది ప్లస్ ఈ ఐరావతం, తర్వాత అక్షయ పాత్ర, శ్రీచక్రం, ఇవన్నీ కలిపితే ఈక్వల్ టు పిరమిడ్. ఈ ఒక్క మాట పిరమిడ్కి సంబంధించి విషయం అండి. అయితే మరి ఈ పిరమిడ్కి ధ్యానానికి సంబంధం ఏంటి? పత్రిసారి చెప్పింది. మనం పిఎస్ఎస్ మూమెంట్ లో ఈ పిరమిడ్ ని ఎందుకు మనం మిక్స్ చేసాం అంటే, మనకు తెలుసు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం థాట్ ఫ్రీ స్టేట్కి వెళ్తాము, అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్తాము. ఈ ఆలోచన రహిత స్థితి పొందటం అనేది మన టార్గెట్ ఏంటి అంటే, ధ్యానంలో కూర్చుని మీరు ధ్యానంలో ఏది ఫాలో అయినా, అంటే శ్వాస మీద ధ్యాస ఫాలో అవుతారా, లేకపోతే ఇంకొక మూమెంట్, ఇంకొక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చెప్పిన ఇంకోటి ఫాలో అవుతారు, అంటే ఏ సాధన మార్గం మీరు ఫాలో అయినా దాని యొక్క టార్గెట్ ఏంటి అంటే మీరు ఆలోచన రహిత స్థితిని పొందడం. అయితే ఈ ఆలోచన రహిత స్థితిని పొందటానికి ఈ శ్వాసను గమనించడం అనేది వెరీ ఈజీ టెక్నిక్, అండ్ ఆల్సో నో సైడ్ ఎఫెక్ట్స్ టెక్నిక్. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన శ్వాస మీద ధ్యాసను ఫాలో అవ్వడం ఎందుకు అవ్వాలన్న దానికి ఆన్సర్స్ అన్నమాట. వెరీ ఈజీ టెక్నిక్, అండ్ ఆల్సో నో సైడ్ ఎఫెక్ట్స్. ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే లేదు. ప్లస్ ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనేది మీరు మిగతా సాధన మార్గాలకి అప్లై అవ్వకపోవచ్చు, కానీ ఈ సాధన మార్గంలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే సాధన మార్గం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్యొచ్చు. ఓకే, అయితే ఈ ఆలోచన రహిత స్థితిలో ఆలోచన రహిత స్థితి రావడానికి మీరు ఏ సాధన మార్గమైనా ఫాలో అవ్వండి, కానీ ఆలోచన రహిత స్థితి వచ్చిన తర్వాత జరిగేది మాత్రం కామన్. ఏంటది? విశ్వమే ప్రాణశక్తి మన నడినెత్తిన మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి రావడం, అన్ని శరీరాలని క్లీన్ చేసుకుంటూ వెళ్ళడం, అన్ని శరీరాలని క్లీన్ చేయడం ద్వారా మన కర్మ ప్రక్షాళన జరగటం, ఆ కర్మ ప్రక్షాళన జరగడం ద్వారా మన ఆధ్యాత్మికత మార్గంలోకి ఇంకొంత ముందుకు వెళ్ళగలగటం, మన సాధన మార్గంలో ఇంకొంత ముందుకు వెళ్ళగలగటం జరుగుతుంది. ఓకే, అయితే మనం జనరల్ గా ఏం చెప్తామంటే, ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాలు మీరు కూర్చోవాలి అంటాం. అది ఒక జనరలైజ్డ్ ఫార్ములా. ఎందుకంటే అన్ని సంవత్సరాలు మనం కూర్చుంటే తప్ప మనం ఆలోచన రహిత స్థితికి, అంటే మొదట్లోనండి ఇవన్నీ, అంటే సాధనలో ఉన్న మొదటిలో మాత్రమే. ఒక్కసారి మనం ట్యూన్ అయిపోయాము అన్నప్పుడు ఇక బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఇవన్నీ మనకి ఫుల్ గా మనకు ఆపరేట్ చేస్తాయి, ట్యూన్ అయిపోయి ఉంటాయి. ఆ ఆనందాన్ని ఎప్పుడైతే బాడీ కానీ, మైండ్ కానీ, ఇంటెలెక్ట్ కానీ ఆ హృదయం లెవెల్లో మనం టేస్ట్ చేస్తామో, ఇవన్నీ మనకు పక్కకి వెళ్ళిపోతాయి. ఫిజికల్ లెవెల్లో ఉండే ఆనందాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ సాధన మార్గంలో ఆ టేస్ట్ చేసిన ఆనందానికి మన సాధన పెంచుకోవడం అనే దానికి అవి కోఆపరేట్ చేస్తాయి. అయితే ఇక్కడ ఈ ఆలోచన స్థితిలో విశ్వమే ప్రాణశక్తిని పొందటానికి ఎవరి వయసు 8 సంవత్సరాలు 8 నిమిషాలు కూర్చోవడం అనే జనరలైజ్డ్ ఫార్ములా మనం చూసుకుంటే, మొట్టమొదట ధ్యానం చేసే వాళ్ళు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం, అంటే అందరూ ఉపయోగించుకోవాలి, కానీ మొట్టమొదటిగా ధ్యానం చేసే వాళ్ళకి చాలా 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 బెనిఫిట్ అన్నమాట. అందరికీ బెనిఫిటే, కానీ ఎక్కువ బెనిఫిట్ వాళ్ళకి. ఎందుకంటే మీరు ఒక ఈక్వేషన్ ఫాలో అవ్వండి. ఏంటిది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిరమిడ్ లో మీరు ధ్యానం చేయడం వల్ల 3 అధిక విశ్వమయ ప్రాణశక్తిని పొందుతారు. ఇదండి పిరమిడ్కి సంబంధించిన ఈక్వేషన్. ఏంటంటే, మీరు ఒక 3 గంటలు పిరమిడ్ బయట మీరు ధ్యాన సాధన చేస్తే ఎంత విశ్వమయ ప్రాణశక్తిని పొందగలుగుతారో, ఎంత మీ బాడీ ప్రాసెస్ జరుగుతుందో, ఎంత మీరు సాధనలోకి ముందుకెలుగుతారు, ఎంత ముందుకి వెళ్ళగలుగుతారో అంత మీరు పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయటం వల్ల 3 రెట్లు అధికంగా పొందగలుగుతారు. ఇది పిరమిడ్కి సంబంధించిన జనరలైజ్డ్ ఫార్ములా. ఇక్కడ మన సాధన మార్గంలో తీసుకుంటేనేమో ఆలోచన రహిత స్థితిని పొందడానికి ఎవరి వయసు 8 సంవత్సరాల్లో 5 నిమిషాలు కూర్చోవాలి. ఇది జనరలైజ్డ్ సాధన మార్గానికి సంబంధించి. పిరమిడ్కి సంబంధించి
పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయడం ద్వారా కూర్చుని ధ్యానం చేయడం ద్వారా 3 రెట్లు అధికంగా విశ్వమయ ప్రాణశక్తిని పొందుతారు. 3 రెట్లు అంటే 3 రెట్లు అధికంగా అంటే అక్కడ దాన్ని మనం ఈ 2 ఈక్వేషన్లు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మీరు బయట 3 గంటలు ధ్యానం చేస్తే పిరమిడ్ లో 1 గంట ధ్యానం చేసిన దానికి ఈక్వల్. అలాగే అర్థం చేసుకో. ఓకేనండి. అంటే పిరమిడ్ లో కూర్చుని మీరు 1 గంట ధ్యానం చేశారు అంటే దాని అర్థం ఏంటి? ఒక 2 అవర్స్ మీరు మిగిల్చుకోగలిగినట్టు మీ దైనందిన కార్యక్రమం. అంటే ఫిజికల్ లెవెల్లో మనకి టైం చాలా 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 ఇంపార్టెంట్. పిరమిడ్ శక్తిని ఉపయోగించి మీరు పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయడం ద్వారా బయట 3 గంటలు చేసేదాన్ని 1 గంటలో పొందగలుగుతున్నారంటే మీకు 2 గంటలు అక్కడ మిగిలినాయి. ఆ మిగిలిన 2 గంటలని మీరు దైనందిన కార్యక్రమానికి ఎంత ఎఫెక్టివ్ గానో ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి. అయితే అదొకటి. ఇక్కడ మీరు సాధనలో ఏమంటున్నాము, ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు 5 నిమిషాలు కూర్చోవాలి అంటున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఈక్వేషన్ ఒకటి తీసుకుందాం. ఒక 30 సంవత్సరాలు అయినా మెడిటేషన్ లో కూర్చున్నారు. ఆ 30 సంవత్సరాలైనా బయట కూర్చున్నప్పుడు 30 మినిట్స్ అంటే ఇది జనరలైజ్డ్ తప్ప పక్కా అని కాదని, కొంచెం అటు ఇటు అవుతుంటుంది. ఆ 30 నిమిషాలకి తర్వాత కానీ ఆయన థాట్ ఫ్రీ స్టేట్ లోకి అంటే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళలేదు. వెళ్తే వెళ్ళండి గుడ్డే, కానీ వెళ్ళడం అనేది తక్కువ, వెళ్ళలేకపోవడం అనేది ఎక్కువ. కాబట్టి ఎక్కువ అనేది మనం కన్సిడరేషన్ తీసుకుని మాట్లాడుతాం. అప్పుడు ఆయన 30 మినిట్స్ తర్వాత వెళ్ళాల్సిన దాన్ని అంటే ఆ తీసుకునే విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం అనే ప్రారంభాన్ని పిరమిడ్ లో కూర్చుని చేయడం ద్వారా 30 మినిట్స్ అలా 10 మినిట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకునే ప్రాసెస్. అంటే అక్కడ ఏమవుతుంది, మీకు 20 మినిట్స్ మీరు ముందుకు జరిగిపోయారు. చూడండి మీకు అంటే ఇక్కడ కరెక్ట్ గా అంటే మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే ఇక్కడ మీ సాధన స్పీడ్ పెరిగింది, ర్యాపిడ్ అయింది. ఫిజికల్ లెవెల్లో చెప్పాలంటే మీ దైనందిన కార్యక్రమాల యొక్క కాలం మిగిలింది. ఫిజికల్ లెవెల్లో మాట్లాడితేమో కాలం గురించి మాట్లాడుతుంది, స్పిరిచువల్ లెవెల్లో మాట్లాడితేనేమో మన సాధన గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే స్పిరిచువల్ అనగానే అక్కడ ఇంకేం ఉండవండి. అక్కడ సాధన, ఆ సాధన ద్వారా అంటే సాధన, సజ్జన సాంగత్యం, తర్వాత ఇవన్నీ వస్తాయి. అయితే స్పిరిచువాలిటీలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటంటే సాధన మార్గం ద్వారా ఇవన్నీ వస్తాయి. అంటే సాధన చేస్తేనే సబ్జెక్ట్ అర్థం అవుతుంది, సబ్జెక్ట్ అర్థమైతేనే సాధన. అంటే అక్కడ ఆధ్యాత్మిక సంబంధించిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్ని ఒకదానికొకటి కోరిలేటెడ్, ఒకదాని మీద ఆధారపడి ఉంటాయి. సో సాధన దగ్గరికి వచ్చేసరికి ఏమో ఫిజికల్ లెవెల్లో వచ్చి టైం మిగులుతుంది, స్పిరిచువల్ లెవెల్లో వచ్చి స్పీడ్ పెరుగుతుంది. అంటే సాధన మార్గంలో మన అచీవ్మెంట్స్ ముందుకు వెళ్ళడం అనే ర్యాపిడ్ ఆ స్పీడ్ పెరుగుతుంది. దీన్ని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ 18 ఆదర్శ సూత్రాల్లో పెట్టి మిక్స్ చేశారండి. నిజంగా ఇది ఒక అంటే నా ఎక్స్పీరియన్స్ లో మాత్రం ఇది చాలా ఒక మహా అద్భుతం అనమాట. ఇప్పుడు చాలా రకాల సాధనలు మేము చేస్తున్నామండి. అంటే మీకు చెప్పినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడం సరిపోదు కాబట్టి పక్కన పెట్టేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం పిఎస్ఎస్ మూవ్మెంట్ కి సంబంధించి ఈ సపరేట్ గా ఈయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆయన మాటలో ఒకసారి క్లాస్ లో వినడం జరిగిందంటే, నేను ఎప్పుడైతే ఈ ఆనాపాన సతి గురించి తెలుసుకున్నాను, తర్వాత నా జన్మ పరంపర గురించి అర్థం చేసుకున్నాను, నా జన్మ పరంపర యొక్క అర్థం చేసుకున్న తర్వాత నా లక్ష్యం ఏంటో అర్థమైన తర్వాత ఆ లక్ష్యం దిశగా పూర్తిగా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి 100% స్పిరిచువల్ గోల్లో నేను ఉండిపోవడానికి కారణమే ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్ నేను తిరిగాను. ఆ తిరిగినప్పుడు ఆ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఏదైతే ల్యాబ్స్ లో ఉందో, ఏదైతే వెనకబడి ఉందో దాన్ని ఎలా కవర్ చేయాలి అని అవన్నీ నేను ఆలోచించి ఈ 18 యొక్క ఆదర్శ సూత్రాలని ఫ్రేమ్ చేయడం జరిగింది అనేది ఆయన మాటల్లో నేను ఒకసారి తెలుసుకున్నాను. అంటే మన ఈ తటవర్తి వీరరాఘవరావు గారు, భీమవరం గ్రాండ్ మాస్టర్ గారు, ఆయన దగ్గర తెలుసుకున్న తర్వాత స్టడీ చేశాను అనమాట. దాన్ని ఏంటి ఇదంతా అని స్టడీ చేసినప్పుడు ఇవన్నీ నాకు తెలిసాయి.
తర్వాత ఈ పిరమిడ్ కి దీనికి లింక్ అంటే నా లక్ష్యం అది కాబట్టి ఇక ఈ పిరమిడ్ మీద రీసెర్చ్, ఇంకా దాని మీద ఫోకస్ చేయడం, ప్రాక్టికల్ గా దాని మీద ఎలా ఏంటి ఇవన్నీ చూసినప్పుడు ఈ పాయింట్ అంటే సాధనలో ఉన్న కొత్త వాళ్ళకి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందు గురించి దీన్ని ఎక్కువ నేను చెప్తాను. ఇక తర్వాత ఈ 18 ఆదర్శ సూత్రాలు ఇంకా మనకి ఇంకా చాలా అంటే ఒక్కొక్క ఆదర్శ సూత్రం ఒక మహా అద్భుతం అండి. అవన్నీ అంటే ఇప్పుడు సెషన్ మనకి పిరమిడ్కి సంబంధించింది కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా. 18 ఆదర్శ సూత్రాల గురించి మాట్లాడాలంటే అదే వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్, ఎంతైనా మాట్లాడొచ్చు. ఇక అది పక్కన ఓకే. ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్ అండి. ఇప్పుడు అర్థమైంది కదండి. కొత్తలో మనం పిరమిడ్ ఆయన ఏం చెప్తారంటే పిరమిడ్ ఎనర్జీని 3 ఇంతలు అధికంగా తీసుకోవడం అనేది మీరు బడిలో ధ్యానం చేయండి, గుడిలో ధ్యానం చేయండి, నది పక్కన ధ్యానం చేయండి, పర్వతాల్లో ధ్యానం చేయండి, ఇలా చెప్తున్నారు కదా. ఇదంతా ఏంటంటే ఇక్కడ ధ్యానాన్ని పిరమిడ్ శక్తిని మిక్స్ చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ మిక్స్ చేసిన ఈ మహా యొక్క అవకాశం భూమి మీద ఇప్పుడు బాడీలో ఉన్న మన ఆత్మలకు మాత్రమే దక్కిందని చెప్పొచ్చండి. అంటే పాత యొక్క నాగరికతలు పక్కన పెట్టండి. అంటే పాత నాగరికతలు అంటే చాలా సింధు నాగరికత అని కాదని ఇదని చాలా వెనక్కి వెళ్తే చాలా ఉంటది అనుకోండి, అవన్నీ ఓకే. కానీ ఇప్పుడు గురించే మనం మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటనేది కదా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ కి, ఇప్పుడున్న మన నాగరికత యొక్కకి ఈ ధ్యానాన్ని, ఈ పిరమిడ్ యొక్క అద్భుతమైన శక్తిని కలిపి ఒక మహా అద్భుతమైన ఆ 18 ఆదర్శ సూత్రాలని ఫ్రేమ్ చేయడం, ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఈ పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించుకోవడం ద్వారా సాధనలో ముందుకెళ్ళగలగడం అనేది ఆయన మనకి ఇచ్చిన ఒక మహా గిఫ్ట్ అండి. అది మహా బహుమతి అది. అయితే బాగుందండి. అయితే పిరమిడ్ గురించి సాధనకి సంబంధించి లింక్ తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి పిరమిడ్ అనగానే మనకి ఏమనిపిస్తుంది, ఓకే అయితే ఇక మనం పిరమిడ్ లో సాధన మొదలు పెట్టాలనిపిస్తుంది. ఓకే, మరి పిరమిడ్ లో సాధన మొదలు పెట్టాలంటే మరి ఎక్కడ పిరమిడ్స్ ఎక్కడ దొరుకుతాయి, అసలు సాధన ఎలా చేయాలి, ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఏంటి, దాని మెజర్మెంట్స్ ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, ఇంటికి ఇవన్నీ 1 by 1 ఇక క్వశ్చన్స్ మీకు లోపల పుడతాయి. ఇంకా అప్పుడు మా లక్ష్యం తెలుసుకున్నప్పుడు మాకు ఎలా పుట్టాయి, మీకు ఎలాగ పుడతాయి. ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇమ్మీడియట్ గా ధ్యానం చేసుకోవడానికి మనం ఫస్ట్ ఏంటంటే 2 by 2 పిరమిడ్స్ మనకి దొరుకుతాయండి. అయితే దాని గురించి అంటే ఆ సాధన మార్గానికి పిరమిడ్ కంటే ముందు మనం పిరమిడ్ గురించి కొంత మాట్లాడుకుందాం. ఎందుకంటే పిరమిడ్ గురించి కొంత మాట్లాడుకుంటే అప్పుడు మనం సాధనకి పిరమిడ్కి ఎలా చేసుకుందాం ఏంటని ఒకటి, తర్వాత మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ చక్కగా వస్తాయి అన్నమాట. ముందు పిరమిడ్ గురించి తెలుసుకుందాం. అంటే పిరమిడ్ పిఎస్ఎస్ మూవ్మెంట్ కి సంబంధం తెలుసుకుందాం. తర్వాత పిరమిడ్ శక్తికి తెలుసుకున్న తర్వాత పిరమిడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు పిరమిడ్ అంటే ఓన్లీ పిరమిడ్ గురించే మాట్లాడతాం. ఇంకా పిరమిడ్ గురించి మాట్లాడాల్సి వస్తే పిరమిడ్ మనకి ఈజిప్ట్ లో ఉన్న ఈ భూమి మీద ఉన్న వింతల్లో ఒక వింత. వింత అంటే మనకు తెలుసు, మనకి ఏదైతే అర్థం కాదో దాన్ని వింత అని పేరు పెట్టేస్తాం సింపుల్ గా. ఏదైతే మనకు అర్థం కాదో దానికి రహస్యం అని ఒక పేరు పెట్టేస్తాం అంతే. మనకు అర్థం కాదు అంతవరకే తప్ప ఇంకేం కాదు అది. అక్కడ ఈజిప్ట్ లో ఉన్న ఆ గిజా పిరమిడ్ ఏదైతే ఉందో అదే, అంటే ఆ పిరమిడ్ చుట్టుపక్కల ఇంకా చాలా పిరమిడ్స్ ఉన్నాయి, కానీ ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ గురించే మనం మాట్లాడతాం. ఎందుకంటే అదే దాని తర్వాతే మిగతా పిరమిడ్స్ అన్ని వచ్చాయి అనేది మన వాళ్ళ యొక్క పరిశోధన. ఇప్పుడు ఆ ఈజిప్ట్ గిజా పిరమిడ్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే పిరమిడ్ కి సంబంధించి మనం కొంత తెలుసుకుందాం. ఏంటంటే పిరమిడ్ కొలతలు. ఓకేనండి, ఇప్పుడు నేను మీకు ఒక ఫిగర్, గీసిన ఫిగర్ చూపిస్తాను. ఇది కనబడుతుంది కదా, ఓకే, ఇది చూడండి. ఇది బేస్
పిరమిడ్ బేస్ ఇది. హైట్ కూడా జరిగింది చూడండి. పిరమిడ్ అది పిరమిడ్ బేస్ అండి. ఓకేనండి. తర్వాత పిరమిడ్ మూల కొలత, అదే పిరమిడ్ మూల కొలత. పిరమిడ్ మూల కొలత, అది మూల కొలత అండి, మూల కొలత. తర్వాత పిరమిడ్ ఎత్తు, పిరమిడ్ ఎత్తు. అది బేస్ అండి. కింద దాకా కాదు, అక్కడ వరకు యారో గీశాను కదా. ఎత్తు, అదండి ఎత్తు, పిరమిడ్ ఎత్తు. ఓకేనండి. అంటే పిరమిడ్ బేస్, పిరమిడ్ ఎత్తు. తర్వాత సైడ్ సెంటర్ ఎత్తు. సైడ్ సెంటర్ ఎత్తు, సైడ్ సెంటర్ ఎత్తు. ఓకేనండి. అంటే మనకి 4 కొలతలు వస్తాయండి పిరమిడ్ అనేసరికి. ఏంటంటే పిరమిడ్ బేస్, పిరమిడ్ ఎత్తు, పిరమిడ్ మూల కొలత, పిరమిడ్ సైడ్ సెంటర్ ఎత్తు, సైడ్ సెంటర్ ఎత్తు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పిరమిడ్ అనేది బేస్ 4 పలకలు ఉంటదండి. 4 పలకలు అంటే దాన్ని స్క్వేర్ అన్నమాట, చతురస్రం. పిరమిడ్ బేస్ చతురస్రం, 4 పలకలు, 4 పక్కలు ఉంటది. ఓకేనండి. అది బేస్ చతురస్రం. తర్వాత పిరమిడ్ కి ఈ మిగతా మనం మూలకొలత అనేది ఒకటి, సైడ్ సెంటర్ ఎత్తు అనేది ఒకటి, తర్వాత పిరమిడ్ ఎత్తు అనేది ఒకటి. ఇదేంటంటే 2 ఎత్తులు ఉన్నాయి అనేది మీకు డౌట్ ఉంటే క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. మనకి 4 సైడ్లు ఉన్న పిరమిడ్ లో, 4 పక్కలు ఉన్న పిరమిడ్ లో 4 పక్కలు 4 త్రిభుజాలు. ఓకేనండి. ఈ 4 త్రిభుజాల్లో ప్రతి త్రిభుజానికి బేస్ సెంటర్ నుంచి పై పాయింట్ కి తీసుకుంటే దాన్ని మనం సైడ్ సెంటర్ ఎత్తు అంటాం. ఇక్కడ క్లియర్ గా చూపించాను చూడండి, సైడ్ సెంటర్ ఎత్తు. ఎత్తు అంటే ఏంటంటే పిరమిడ్ ఎత్తు. అంటే మనం ఒక చోట మనం పిరమిడ్ కడుతుంటే అసలు పిరమిడ్ ఎంత ఎత్తు వస్తుందండి అంటే, మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనం గోడలు ఎంత ఎత్తు వస్తాయండి అని అంటారు చూసారా, అలాగా పిరమిడ్ ఎంత ఎత్తు వస్తుందండి అంటారు. అది పిరమిడ్ ఎత్తు. ఇప్పుడు మనం మూల కొలత కానీ, సైడ్ సెంటర్ ఎత్తు కానీ, పిరమిడ్ ఎత్తు కానీ మనం దేంతో చెప్తామంటే బేస్ తో చెప్తాం అనమాట. బేస్ తో. బేస్ అంటే ఇక్కడ చూడండి, మూల కొలత ఈజ్వల్ టు 0.95168 ఇంటూ బేస్, సైడ్ సెంటర్ ఎత్తు వచ్చి 0.81 ఇంటూ బేస్, పిరమిడ్ ఎత్తు వచ్చి 0.636 ఇంటూ బేస్. ఇవి పిరమిడ్ యొక్క ముఖ్యమైన కొలతలు. ఈ కొలతలు మనం కనిపెట్టిన కొలతలు కాదండి, అంటే మనం ఫామ్ చేసినవి కాదు. గిజా పిరమిడ్, ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ ఏదైతే ఉందో దాని యొక్క కొలతల ఆధారంగా ఈ ఈక్వేషన్స్ వచ్చాయండి, ఈ ఫార్ములాస్ వచ్చాయి. గిజా పిరమిడ్ మనకి ఎలా ఉంటుంది అంటే పక్కా దిక్సూచుకుంటుందండి, కంపాస్ కి. పక్కా కంపాస్
దిక్సూచి అంటే మనందరికీ తెలుసు. అసలు వాస్తు గురించి మాట్లాడాలంటే మీరు కట్టడం కట్టాల్సి వచ్చినా ముందు దిక్సూచినే మనం ఫాలో అవుతాండి. దిక్సూచి అంటే కంపాస్. అది ఎలా ఉంటుందంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 పక్కలు ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తుంది. పిరమిడ్, గిజా పిరమిడ్ ఎలా ఉంది అంటే దిక్సూచికి, కంపాస్ కి పక్కా దిక్కులకి అలైన్ అయి ఉంది. అంటే నార్త్ కి నార్త్, సౌత్ కి సౌత్, ఈస్ట్ కి ఈస్ట్, వెస్ట్ కి వెస్ట్ అలైన్ అయి ఉంది. మీకు దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం జనరల్ గా ఏదైనా మనకు ఒక ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాట్ రోడ్ల ప్రకారం ఆ ప్లాట్స్ డెవలప్ చేసిన కంపెనీ వాడు రోడ్లు వేస్తాడు. రోడ్లకి ప్రకారం ప్లాట్స్ డివైడ్ చేసి మనకు అమ్ముతాడు. ఆ డివైడ్ చేసిన ప్లాట్స్ కంపాస్ ప్రకారం ఉండాలని రూల్ లేదు. కానీ నేను గమనించింది ఏంటి అంటే పాత కాలపు ఇల్లు, మా ఇల్లే తీసుకుంటే మా తాతగారు కట్టిన ఆ ఇల్లు పక్కా కంపాస్ ఉంటదండి. ప్లస్ మా తాతగారు కట్టిందే కాదు, నేను గమనించింది ఏంటంటే పాత చాలా ఇల్లు చాలా ప్రాంతాల్లో పక్కా కంపాస్ ఉన్నాయండి. అంటే అప్పట్లో వాళ్ళు కంపాస్ ని ఫాలో అయ్యే ఏదైనా కట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మనం మన యొక్క ఫీజిబిలిటీని బట్టి అక్కడ ప్లాట్ ఎంత సైజు ఉందో ఆ సైజుని చూసి దాని ప్రకారం కడతాం తప్ప పక్కాగా కంపాస్ ప్రకారం కట్టలేము. అయితే పిరమిడ్ కట్టాలంటే మాత్రం 100% రిజల్ట్ కోసం కంపాస్ కి అలైన్ చేసే పిరమిడ్ ని కట్టాలి. ఓకేనండి. ఎందుకంటే గిజా పిరమిడ్ అలా ఉంది కాబట్టి మనం ఏది మాట్లాడినా మనకి రెఫరెన్స్ ఒకటేనండి, గిజా పిరమిడ్. ఏదైనా మాట్లాడింది మీరు, దానికి రెఫరెన్స్ గిజా పిరమిడ్. ఇప్పుడు ఆ గిజా పిరమిడ్ నార్త్ కి నార్త్, సౌత్ కి సౌత్, ఈస్ట్ కి ఈస్ట్, వెస్ట్ కి వెస్ట్ అలైన్ అయి ఉంటుంది. ప్లస్ అది సున్నపు రాళ్లతో కట్టబడింది. ఆ సున్నపు రాళ్ళు ఒక్కొక్కటి దగ్గర ఒక 75 టన్నులు కూడా బరువు ఉండే రాళ్ళు ఉన్నాయండి. ప్లస్ అది ఎంత యాక్యురేట్ గా కట్టారంటే కంపాస్ కి 0 ఎర్రర్ తో అలైన్ అయి ఉంటది. ప్లస్ రాయికి పైన మధ్యలో ఖాళీ అనేది ఉంటుంది చూసారా, ఆ ఖాళీలో మీరు బ్లేడ్ పెట్టిన, అంటే బ్లేడ్ అని మనం అంటాము, వీళ్ళు ఏం చెప్తారంటే మన వెంట్రుకని పెట్టినా లోపలికి వెళ్ళదు అని చెప్తారు. అంటే అంత పక్కగా రాయిని అలైన్ చేశారని ఒకదాని మీద ఒకటి పేర్చుకున్నారు. ప్లస్ ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీతో దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు అంటే పక్కా లెక్కలతో నేను చెప్పలేను, కానీ వాళ్ళు అంత సింపుల్ గా కట్టారు అన్నది ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు అవన్నీ చెప్తుంటారు. ఇప్పుడు పరిశోధనలో ఎవరు కట్టారు అనే దానికి ఆన్సర్ మనం చెప్పలేము. మనం ఏంటంటే మన స్పిరిచువల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే ఇది భూమి యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మన యొక్క విశ్వగురువుల ప్రణాళికలో భాగంగా అది నిర్మాణం అయ్యింది అనేది మాత్రం మనం స్పిరిచువల్ గా మాట్లాడుకోవచ్చు. భూమి యొక్క ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం అంటే మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే ఒక్కొక్క నాగరికతలో ఒక్కొక్క రకమైన ఎనర్జీస్ ఉంటాయి. ఆ వచ్చిన ఆత్మల యొక్క కర్మ సిద్ధాంతాల ప్రకారం, వాళ్ళ యొక్క సాధన ప్రకారం ఆ బ్యాలెన్సింగ్ అంతా మారిపోతూ ఉంటది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి విశ్వగురువులు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రకరకాల గురువుల్ని మనకు పంపించడం, వాళ్ళ ద్వారా వర్క్ చేయించడం, అందులో భాగంగానే మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రావడం, ఇవన్నీ యాజ్ యూజువల్ మనకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే అది పక్కాగా భూమికి సెంటర్ లో ఉందండి ఆ గిజా పిరమిడ్. పక్కా భూమి సెంటర్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఇవన్నీ మనం గీస్తారు చూసారా, అవన్నీ గీసి మనం చూసామనుకోండి, భూమి మొత్తానికి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్ గా ఆ గిజా పిరమిడ్ కూర్చుని ఉంది. ప్లస్ అది పక్కా భూమి మీద అలైన్ అయ్యి ఉంది. పక్కా భూమి మీద అలైన్ ఉందంటే ఎత్తు పల్లాలతో సంబంధం లేకుండా మీరు ఒక మూల నుంచి ఒక మూలకి లెవెల్ చూసారనుకోండి, ఆ లెవెల్ మొత్తం ఎగ్జాక్ట్ గా ఉంటది అనమాట. ఎగ్జాక్ట్ అంటే ఒక మూల నుంచి ఒక మూల, అంటే మీరు ఒక ఇంటి గోడ తీసుకున్నారనుకోండి, మీరు స్లాబ్ వేసారనుకోండి, ఇంటి గోడ పైన స్లాబ్. జనరల్ గా ఏం చేస్తామంటే స్లాబ్ మామూలుగా వేసినా మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఈశాన్యం కొంచెం 2 ఇంచెస్ ఎంతో తగ్గించి ఉంచుతాం. ఎందుకంటే ఈశాన్యంలోకి పడిన నీళ్ళన్నీ వచ్చేసి అక్కడ నుంచి డ్రైన్ పైప్ అరేంజ్ చేసి కిందకి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే నైరుతిలో కొంచెం ఎత్తు పెడతాము, ఈశాన్యంలో 1 ఇంచ్ 2 ఇంచెస్ కిందకి పెడతాం.
దీన్ని ఏమంటామంటే వాలు అని చెప్తాం మన భాషలో. ఇక్కడ పిరమిడ్ దగ్గరికి వచ్చేసరికి పిరమిడ్ యొక్క బేస్ ఎలా ఉంటుంది అంటే జీరో అలైన్మెంట్ తో ఉంటది. అంటే పక్కా జీరో వాలుతో ఉంటది, జీరో స్లోప్ తో ఉంటది. బేస్ గురించి నేను మాట్లాడు. జీరో అలైన్మెంట్, జీరో బేస్ తో ఉంటది. జీరో అలైన్మెంట్ అంటే పక్కా కంపాస్ ఉంటది. జీరో స్లోప్ అంటే పక్కా బేస్ ఒకే లెవెల్లో ఉంటది అని అర్థం. ఓకేనండి. తర్వాత ఈ కొలతల తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిరమిడ్ లో కింగ్స్ చాంబర్, క్వీన్ చాంబర్ అని రెండు ఉంటాయి. ఈ పిరమిడ్ కింగ్స్ చాంబర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పిరమిడ్ అనేది మహాశక్తి క్షేత్రం. ఈ పిరమిడ్ అనే మహాశక్తి క్షేత్రంలో పిరమిడ్ ఎత్తులో 1/3 ఎత్తు దగ్గర ఉన్న ప్లేసు పిరమిడ్ ఎనర్జీ మొత్తంలోకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే ప్లేసు. దాన్ని కింగ్స్ చాంబర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ ఎత్తు 9 అడుగులు అనుకోండి. పిరమిడ్ ఎత్తు 9 అడుగులు అనుకోండి. పిరమిడ్ ఎత్తు 9 అడుగుల్లో 1/3 ఎత్తు కింద నుంచి అనమాట, బేస్ నుంచి, అంటే 3 అడుగులు. ఆ 9/3 3 అడుగులు. ఆ 3 అడుగుల ప్లేస్ దగ్గర మ్యాక్సిమం ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీన్ని మీరు స్పిరిచువల్ రియాలిటీ, తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. అప్పట్లో గ్రాఫిక్స్ యూటిలైజ్ చేసి చాలా ఖర్చు పెట్టి చేశారు. అది ఒక మహానుభావుడి యొక్క జీవిత లక్ష్యం. అది తయారు చేయటం. అది చూస్తే మీకు పిరమిడ్ గురించి ఇంకా బాగా అవగాహన వస్తుంది. అంటే ఈ కింగ్ చాంబర్ గురించి. ఈ కింగ్ చాంబర్ 1/3 హైట్ లో ఉంటుంది. క్వీన్ చాంబర్ ఆ 1/3 హైట్ కి మళ్ళీ కొంచెం కింద ఉంటుందండి. ఈ క్వీన్ చాంబర్ కంటే మనం ఎక్కువ కింగ్ చాంబర్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే మనకి శక్తి క్షేత్రం అనేది పిరమిడ్ మహాశక్తి క్షేత్రం అయితే పిరమిడ్ లో ఆ కింగ్ చాంబర్ 1/3 ప్లేస్ ఎక్కువ ఎనర్జీ కాన్సన్ట్రేషన్. అంటే దాని అర్థం ఏంటి? పిరమిడ్ లో కూడా ఇంకా కింగ్ చాంబర్ ప్లేస్ వెరీ సూటబుల్ టు గెట్ మోర్ ఎనర్జీస్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే కింగ్ చాంబర్ ఉన్న పిరమిడ్ నే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే కింగ్ చాంబర్ లేని పిరమిడ్స్ ఉన్నాయంటే అది మనం పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఎలా అనే దానిలో సబ్జెక్ట్ లో నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దాం. ఇది పిరమిడ్ కి సంబంధించిన కొలతలు. తర్వాత గిజా పిరమిడ్ కి సంబంధించి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము. అయితే మరి ప్రతి ఒక్కళ్ళు మనం గిజా పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేయాలా? చేయలేం కదా. మరి దాన్ని ఎలాగ మనం ధ్యానానికి ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏంటంటే పిరమిడ్ శక్తిని మన ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని ప్రిపరేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే మనకి పిరమిడ్స్, హ్యాంగింగ్ పిరమిడ్స్, రూఫ్ టాప్ పిరమిడ్స్, తర్వాత ఎర్త్ పిరమిడ్స్, ఇవి జనరల్ గా పిరమిడ్స్ లో రకాలండి. హ్యాంగింగ్ పిరమిడ్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఈ బేస్ అనేది మీకు అర్థమైంది కదండి. పిరమిడ్ బేస్ అనేది పిరమిడ్ బేస్ అనేది మీకు అర్థమైంది కదా. ఈ బేసు 2 అడుగులు ఉంటుందండి. అంటే 2 అడుగులు పిరమిడ్ అంటాం మనం దాన్ని. 2x2 పిరమిడ్ అంటాం. 2x2 అంటే పిరమిడ్ అంటేనే చతురస్రం. దాన్ని 2 అడుగులు అన్నామంటే ఇంకా అది 2x2 అని అర్థం. 3 అడుగులు అన్నామంటే 3x3 అని అర్థం. ఎందుకంటే అది స్క్వేర్, బేస్ అనేది స్క్వేర్, పక్కా స్క్వేర్, చతురస్రం. చతురస్రం అంటే మన అందరికీ తెలుసు, కర్ణాలు ఈక్వల్ గా ఉండాలి, డయాగనల్స్ ఈక్వల్ గా ఉండాలి. అది స్క్వేర్ అంటే. మనం పిరమిడ్ మెజర్మెంట్స్ కి మార్కింగ్ కూడా అదే ఫాలో అవుతాం. బేస్ పక్కాగా ఉందా లేదా, ఆ బేస్ లో డయాగ్నల్స్ చెక్ చేసుకుని బేస్ ఓకే అని చెప్తాం. ఇప్పుడు మనం ఇంట్లో వాడుకోవడానికి మనం జనరల్ ఏం చేస్తామంటే 2x2 పిరమిడ్స్, హ్యాంగింగ్ పిరమిడ్స్ వాడుకుంటాం. హ్యాంగింగ్ పిరమిడ్స్ గురించి మీకు చెప్పాలంటే మీకు సింపుల్ విషయం చెప్తే మీకు టక్కన అర్థమైపోతుంది. ఏంటంటే మనందరికీ వినాయక చవితి తెలుసు. వినాయక చవితిలో మనం పాలవెల్లి తెలుసు. పాలవెల్లి ఏం చేస్తాము, ఒక 4 పలకలు ఉన్న ఒక బద్దలు కట్టేసిందో సంథింగ్, దానికి 4 పక్కల నుంచి దారాన్ని పైకి లాగి పైన ముడేసి దాన్ని పైన కట్టేసి కిందన వినాయకుని విగ్రహం పెట్టి మనం పూజ చేస్తాం. ఆ పాలవెల్లి ఈజ్ నథింగ్ బట్ పిరమిడ్ అండి. పాలవెల్లి ఈజ్ నథింగ్ అంటే పిరమిడ్ అంటే ఎగ్జాక్ట్ పిరమిడ్ అని. అంటే పిరమిడ్ కొలతలతో ఉన్నదని కాదు, పిరమిడ్ ఎనర్జీని ఇవ్వగలుగుతుంది. పక్కాగా చెప్పాలంటే మరి మన పూర్వీకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుండొచ్చు. ఆ పాలవెల్లి కింద ఉన్న విగ్రహాన్ని తీసేసి మనం కూర్చుని ఆ పాలవెల్లి యొక్క విగ్రహం, ఆ పాలవెల్లి నుంచి వచ్చే ఎనర్జీని తీసుకుంటున్నామని అర్థం చేసుకోవాలండి. మన పూర్వీకులు పెట్టింది ఏంటి అంటే
పాలవెల్లి పెట్టారు, పాలవెల్లి కింద వినాయకుని విగ్రహం పెట్టారు. వినాయకుని విగ్రహానికి మనం ప్రాణశక్తిని పోయటం ద్వారా, పూజ మార్గాల ద్వారా వీటన్నిటిని చేసి దాని నుంచి మనం ఎనర్జీని తీసుకోవడం అనే ప్రాసెస్ పెట్టుండొచ్చు. అంటే అది ఇండైరెక్ట్ ప్రాసెస్. కానీ ఆ విగ్రహాన్ని తీసేసి పాలవెల్లి కింద మీరే కూర్చుని సాధన చేశారు అనుకో, ఎనర్జీని డైరెక్ట్ గా మీరే తీసుకుంటారు. అంటే పాలవెల్లిని మరి ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ 2x2 పిరమిడ్ ఇంట్లో హ్యాంగ్ చేసి మనం సాధన చేసుకోవడం అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ 2x2 పిరమిడ్స్ మార్కెట్ లో మనకి సప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మీరు పిరమిడ్స్ ఎవ్రీవేర్ అని కానీ లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. అవన్నీ మీరు సెర్చ్ చేస్తే మీకు అన్ని వస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా పర్సనల్ గా కావాలన్నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పెడతాను. అది ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి అది తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఈ హ్యాంగ్ పిరమిడ్స్ అనేవి 2x2, 4x4 జనరల్ గా ఇళ్లలో వాడుకుంటాము. ఎందుకంటే 2x2 అనేది మనం మంచానికి సెట్ చేసేసుకుంటాం. మనం రాత్రి పడుకునే ముందు చక్కగా ధ్యానం చేసుకుంటాము. ఇప్పుడు ధ్యానం నుంచి ఓకే చెప్పాక పైకి కళ్ళు రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుని వేళ్ళు కళ్ళు తెరుస్తాం. పడుకునే ముందు ఏం చేస్తాం, ఇంకా కళ్ళు తెరవము, చేతులు మాత్రమే ఓపెన్ చేసుకుని పడుకుండిపోతాం. అప్పుడు పిరమిడ్ పైనే ఉంది, పిరమిడ్ లో కూర్చుంటున్నాము, పిరమిడ్ లో పడుకుంటున్నాము. వీలైనంత పిరమిడ్ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకునే మార్గం ఏంటంటే మన బెడ్ దగ్గరే పిరమిడ్ ని సెట్ చేసుకోవాలి. 2x2 పిరమిడ్స్. ఇంకా కొంతమంది 4x పిరమిడ్స్ పెట్టుకుంటారు, పిల్లో పిరమిడ్, రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి ఇంట్లో వాడుకునేటట్టుగా. ఇది తర్వాత కన్స్ట్రక్షన్ అంటే పెర్మనెంట్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాల్సి వస్తే అవి రూఫ్ టాప్ పిరమిడ్స్, తర్వాత గ్రౌండ్ పిరమిడ్స్ అంటాము, లేదా ఎర్త్ పిరమిడ్స్ అంటాము. రూఫ్ టాప్ పిరమిడ్స్ అంటే మన ఇళ్ల పైన కట్టుకునే పిరమిడ్స్ ని రూఫ్ టాప్ పిరమిడ్స్ అంటాం. మన ఇళ్ల పైన స్లాబ్ ఉంటుంది, స్లాబ్ పైన కడతాం. ఎర్త్ పిరమిడ్స్ ఆర్ గ్రౌండ్ పిరమిడ్స్ అది ఏంటంటే మనం నేల మీద కట్టే. కానీ నేల మీద కట్టే పిరమిడ్స్ కి రూఫ్ టాప్ పిరమిడ్స్ కి ఎనర్జీ లెవెల్స్ లో కొంచెం కన్సిడరబుల్, అంటే మనం గుర్తించగలిగినంత తేడా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎనర్జీ భూమి మీద మనం లింకప్ చేయటం వల్ల, పిరమిడ్ ని భూమి మీద కట్టడం వల్ల ఉండే ఎనర్జీస్ కి, పిరమిడ్ ని రూఫ్ మీద కట్టిన దానికి ఎనర్జీస్ కి మనం గుర్తించగలిగే ఎనర్జీ లెవెల్స్ తేడా ఉంటాయి. ఓకేనండి. మరి అయితే మనం దాన్ని ఏమంటాం, గ్రౌండ్ మీద కట్టాలంటే మన అవకాశం బట్టి ఇక్కడ ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అని చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తాము. డెసిషన్ అనేది ఆ కట్టుకునే వాళ్ళకి మనం చెప్తాం. డెసిషన్ అనేది మీదండి, ఫ్యాక్ట్ అయితే ఇది అని చెప్తాం. ఓకేనండి. తర్వాత ఇప్పుడు రూఫ్ టాప్ పిరమిడ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, తర్వాత గ్రౌండ్ పిరమిడ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏంటంటే మనకి రూఫ్ టాప్ పిరమిడ్ కి మనకి మిగిలేది ఏంటి, బేస్ తయారు చేయటం. రూఫ్ ఆల్రెడీ రెడీగా ఉంది, దాని మీద గోడ సింపుల్ గా లేపేస్తాము, అక్కడి నుంచి పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాం. యాంగిల్స్. ఇంకొకటి పిరమిడ్ గురించి కొలతల్లో ముఖ్యంగా ఒకటి మర్చిపోయాను, ఏంటంటే పిరమిడ్ యాంగిల్. అదే అసలు ఇంపార్టెంట్, పిరమిడ్ యాంగిల్. దానివల్లే అసలు ఈ పిరమిడ్ కి ఇది వచ్చింది, ఈ గొప్ప శక్తిని ఇవ్వగలిగే సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఏంటంటే ఈ 4 త్రిభుజాలని మనం కలుపుతాం, కలపడం వల్ల ఒక పాయింట్ వస్తుంది, పైన పాయింట్ ఇదండి, ఇది పైన పాయింట్. 4 త్రిభుజాలని కలిపాము. ఈ 4 త్రిభుజాలను ఎలా కలుపుతాము అంటే బేస్ తో 51.51 డిగ్రీస్ 51 డిగ్రీస్ 51 మినిట్స్ అంటాము. ఆ యాంగిల్ ని మనం ఫాలో అవుతాం. ఎలా వచ్చింది ఆ యాంగిల్ అంటే గిజా పిరమిడ్ ఆ యాంగిల్ లోనే కన్స్ట్రక్షన్ జరిగింది. మనం ఇప్పుడు ఏది పిరమిడ్ గురించి మాట్లాడినా గిజా పిరమిడ్ మనకి రెఫరెన్స్ అండి. ఈ 51.51 డిగ్రీస్ వల్ల మాత్రమే పిరమిడ్ కి ఎగ్జాక్ట్ యాంగిల్ మెయింటైన్ చేస్తేనే మనం 100% ఎనర్జీస్ తీసుకోగలం. అయితే ఒక పిరమిడ్ అయినా భూమి మీద ఈ ఎనర్జీని ఇవ్వగలిగేదంటే దానికి ఏంటంటే 5 పాయింట్లు ఉన్న ఏ కట్టడమైనా మనకి విశ్వమయ ప్రాణశక్తిని అందిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు అర్థం చేసుకోవాల్సింది. 5 పాయింట్లు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది మనకి బేస్ లో ఒక పాయింట్, ఓకేనండి. ఇది బేస్ లో ఒక పాయింట్, ఒక మూల. ఇలాంటివి మనకి కింద ఎన్ని ఉన్నాయి, 4 మూలలు ఉంటాయి. ఇది 1, ఇది 2, సేమ్ అలాగే ఇది 3, అవతల పక్క 4, ఈ పై పాయింట్ 5. ఓకేనండి. ఇవి 5 పాయింట్లు అంటే అర్థం.
5 పాయింట్లు ఉన్న ఏ కట్టడమైనా విశ్వమయ ప్రాణశక్తిని అందిస్తుంది. ఇది పాయింట్, ఇది మెయిన్ స్టేట్మెంట్ అండి. ఈ 5 పాయింట్లు ఉన్న కట్టడాలు ఏమున్నాయి అంటే మీకు అర్థం చేసుకోవచ్చు. కోన్ షేప్ కట్టడాలు ఉంటాయి, అంటే మన దేవాలయాలు, తర్వాత మసీదులు ఉంటాయి, తర్వాత చర్చిలు ఉంటాయి. అంటే కొత్త చర్చిలు అని కాదండి, పాతవి, పాత ఎప్పుడో కట్టిన చర్చిలు అలాంటివి. అంటే మత సంబంధానికి సంబంధించిన కట్టడాలన్నీ 5 పాయింట్లు ఉంటాయండి. మీరు చూసుకోండి కావాలంటే. పాతవి, కొత్తవి కాదు నేను చెప్పేది, పాతవి, పాత నిర్మాణం. అయితే మ్యాక్సిమం ఎనర్జీని ఇవ్వగలిగే 5 పాయింట్లు ఉన్న కట్టడం మాత్రం భూమి మీద పిరమిడ్ మాత్రమే. మిగతా కట్టడాలు ఇస్తాయి కానీ మ్యాక్సిమం ఎనర్జీని, విశ్వమయ ఎనర్జీ అంటే విశ్వమయ ప్రాణశక్తిని మనకి ఇవ్వగలిగే కట్టడం మాత్రం పిరమిడ్ మాత్రమే. అయితే ఈ పిరమిడ్ ఎందుకని వచ్చింది దానికి ఈ సిగ్నిఫికెన్స్ అంటే బికాస్ ఆఫ్ దట్ యాంగిల్ అండి. 51 degrees 51 minutes అనే యాంగిల్ ఉంది చూసారా, దాని వల్ల మాత్రమే దీనికి ఆ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఆ యాంగిల్ మిస్ అయితే ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. సో పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ కొలతలు అండి. ఆ కొలతలు ఫాలో అయితేనే దాన్ని పిరమిడ్ అంటాం. ఆ కొలతలు ఫాలో అవ్వకపోతే పిరమిడే కానీ ఒరిజినల్ పిరమిడ్ కి అదే ఒరిజినల్ కాపీకి జిరాక్స్ కాపీకి ఏదైతే తేడా ఉంటుందో ఆ తేడా అయితే ఉంటుంది. సో పిరమిడ్ కి సంబంధించినంత వరకు కొలతలు ఫాలో అవడం అనేది వెరీ 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 ప్రైమరీ. ఓకేనండి. అయితే ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఏంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే, ఏమండి మీరు ఏం చెప్పాము, ఈజిప్ట్ గిజా పిరమిడ్ మీరు కంపాస్ కి అలైన్ అయిన ఉంది, మరి అలైన్ అవ్వాలని అంటున్నారు పిరమిడ్స్, మా ఇల్లు మా ప్లాట్స్ ఇవన్నీ కంపాస్ కి లేవు అని అంటారు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఇల్లుని మనం మార్చలేం, సైట్ని మార్చలేం కాబట్టి ఇల్లుని మార్చలేం. అప్పుడు మనం పిరమిడ్ వరకన్నా కంపాస్ని అలైన్ చేసి కట్టుకుంటాం. పిరమిడ్ అంటే మనం పిరమిడ్ కడుతున్నాం, పిరమిడ్ వరకన్నా కంపాస్ని అలైన్ చేసి కట్టుకుంటాం. ఓకేనా. అయితే అది కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ డెసిషనే. మనం చెప్తాం, కొంతమంది ఏమంటారంటే, అంటే ఇప్పుడు ఇల్లు ఏమో కంపాస్కి లేదు కానీ పిరమిడ్ని కంపాస్కి అలైన్ చేయడం వల్ల చూడగానే లుక్ ఎలా వస్తుందంటే పిరమిడ్ తిప్పారేంటి అని అడుగుతారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇల్లు తప్పు ఉందనేది వాళ్ళకి తెలియదు కదా, కంపాస్ ప్రకారం ఇల్లు లేదనేది వాళ్ళకి చూస్తే అర్థం కాదు. ఎందుకంటే కంపారిజన్ చుట్టుపక్కల వాళ్ళతో, చుట్టుపక్కల దాంతో కంపారిజన్ వస్తుంది కాబట్టి ఇల్లు ఏమో అలాగే ఉంది, పిరమిడ్ తిప్పి కట్టారేంటి అంటారు కదా. అందు గురించి ఏం చెప్తాం అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ లో ఉంటారో వాళ్ళకి క్లియర్ గా ఏమంటే మీరు కంపాస్ కట్టుకుంటారా ఇల్లు ప్రకారం కట్టుకుంటారా, డెసిషన్ మీది. కంపాస్ ప్రకారం కట్టుకుంటే 100% ఎనర్జీస్, కానీ సైజు తగ్గుతుంది. ఎందుకంటే మీరు 4 పలకలు ఇల్లు, అదే రెక్టాంగిల్ ఇల్లు ఉంటాయి మనకి జనరల్ గా, లేదు 4 పలకలు, అక్కడ మనం ఇల్లు ప్రకారం ఫాలో అయ్యి కడితే సైజు పెరుగుద్ది కానీ కంపాస్కి అలైన్ అవ్వదు. ఇల్లు కంపాస్కి లేనప్పుడు, ఇల్లు కంపాస్కి ఉండి ఉందనుకోండి, ఇల్లు కంపాస్కి ఉంది అంటే ఇంక మనది ఈ డిస్కషనే లేదుగా, హ్యాపీగా కట్టుకుంటాం. కానీ ఆ లుక్ గురించో లేకపోతే దీని మీద అవగాహన లేక కొంతమంది ఇల్లు ప్రకారమే కట్టమంటారు. మేము ఆల్రెడీ డెసిషన్ అది మేము ఓకే అంటాము, దాని ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది రూఫ్ టాప్ కి సంబంధించి మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మన గ్రౌండ్ పిరమిడ్, ఏది ఎర్త్ మీద పిరమిడ్స్, దాని గురించి మాట్లాడాల్సి వస్తే అవి సేమ్ ఇదే కాన్సెప్ట్. మీరు ఎలైన్ కంపాస్ చేసి కట్టుకుంటారా, మీ సైట్ ప్రకారం కట్టుకుంటారా. సైట్ అప్పుడు మనకి ఎర్త్ మీదకి వచ్చేసరికి సైట్ ప్రకారం కట్టుకుంటామని కూడా అప్పటికీ కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కింద కాదు సార్, కింద కదా హ్యాపీగా మనం కంపాస్ గా కట్టుకుందామని కంపాస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో అక్కడ వాళ్ళు కట్టుకునే దాన్ని బట్టి మనం రూఫ్ టాప్ పిరమిడ్ అయినా గ్రౌండ్ పిరమిడ్ అయినా డిసైడ్ అవుతుంది. దాని ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి చేస్తాం. అయితే రూఫ్ టాప్ పిరమిడ్ అయినా గ్రౌండ్ పిరమిడ్ అయినా కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేసరికి మెటీరియల్ ఏది వాడాలనే దాని మీద కూడా చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. కానీ మెటీరియల్ ఏది వాడినా పిరమిడ్ ఎనర్జీస్ లో మనం గుర్తించగలిగేంత మార్పులు అయితే ఉండవండి. అంటే దాని అర్థం ఎలా చెప్పొచ్చు అంటే, జనరల్ గా కాపర్ కి ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి అనేది ఒక అబ్జర్వేషన్ అండి. పిరమిడ్ కి అదే పిరమిడ్ ని మనం కాపర్ తో కన్స్ట్రక్ట్ చేయగలిగితే మంచిదండి, ఎనర్జీస్ బాగుంటాయి. ఓకే, కానీ కాస్ట్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఎంత కాస్ట్, కాపర్ కాస్ట్ చాలా టూ మచ్ అండి.
అంటే బంగారం అంత కాదులే, కానీ మనం మామూలుగా మన స్లాబ్ దాంతో మనం కాంక్రీట్ వాడతాం. కాంక్రీట్ కిను మీరు తర్వాత ఈ కాపర్ కి డిఫరెన్సియేషన్ చూసారనుకో, మీరు పొందే ఎనర్జీస్ కంటే ఈ కాపర్ తీసుకునే దానికి చాలా ఎక్కువ అయిపోతుంది. అందు గురించి ఏంటంటే దాన్ని అంత పెట్టుబడి పెట్టి చేయటం కంటే కూడా ప్రిఫరబుల్ గా దీనికే ఉంటాము. కొంతమంది కావాలని అనే వాళ్ళు ఉంటారు, కావాలనే వాళ్ళకి చేస్తాము. ఇది రూఫ్ టాప్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అదే గ్రౌండ్ అంటే కూడా సేమ్ అదే. తర్వాత ఇంకా మెటీరియల్స్ ఏంటంటే కొంతమంది మన డోరియా రేకులు ఉంటాయి. డోరియా రేకులు అంటే మన రైల్వే ప్లాట్ఫామ్ మనకి ఐడియా ఉంటుంది కదండి. రైల్వే ప్లాట్ఫామ్ పైన మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పైన రేకులతో క్లోజ్ చేసి ఉంటారు. వాటిని డోరియా రేకులు అంటారు. ఆ రేకులతో చేస్తాము. వాటి వల్ల ఇబ్బంది ఏంటి అంటే మనకి వేడి వస్తుంది లోపల, సఫికేషన్. అసలు పిరమిడ్ లోపలే కొంచెం దాని ఫీచర్ ఏంటి అంటే విశ్వమే ప్రాణశక్తి మన బాడీని ప్రాసెస్ చేసేటప్పుడు కొంత వేడి జనరేట్ అవుతుంది. అందుకే మీరు ధ్యానంలో కూర్చుని బయటకు వచ్చిన తర్వాత దాహం అనిపిస్తుంది. అనిపించకపోయినా తాగండి అని చెప్తారు. ఎందుకంటే ఆ విశ్వమే ప్రాణశక్తి మన బాడీని ప్రాసెస్ చేయటంలో భాగంగా కొంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. అలాగే ఈ రేకులు ఇవి వాడారు అనుకోండి, లోపల ఆల్రెడీ కొంచెం వేడి ఉంటుంది, సఫికేషన్ వస్తుంది. అది కొంచెం ఇబ్బంది. దానికి ఆల్టర్నేటివ్ గా కూలింగ్ కోసం కింద ఏమైనా ఆస్బెస్టాస్ వేయటము, లేకపోతే థర్మోకోల్ వేయటము, ఇవన్నీ కాస్ట్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మేము అంత కాస్ట్ పెట్టుకోలేమండి, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ రూఫ్ కి స్లాబ్ వేయాలంటే అన్న వాళ్ళకి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అన్ని ఉంటాయి. సో అక్కడ ఉన్న బడ్జెట్ ని బట్టి వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ ఏది ఫిల్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇస్తాము. ఆ సజెషన్స్ ప్రకారం వాళ్ళు ఓకే అన్నాక మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఇవి ఏంటంటే రూఫ్ టాప్ కానీ ఇవి కానీ ఇప్పుడు మా టీం కట్టిన మ్యాక్సిమం సైజు ఆల్మోస్ట్ 52 అండి. 52x52 మ్యాక్సిమం సైజు. 52x52 అనేసరికి మీకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు. హ్యాపీగా రూఫ్ టాప్ స్లాబ్కి వెళ్తాము. ఇంకా పెద్దదన్నది మన కర్తాలు ఉంది. చంద్రకాంత్ సార్, సార్ మనము ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనే ఒక వర్క్ షాప్ పెడదాం సార్. ఆ పెట్టిన రోజు మరింత డీటెయిల్ గా మనం ఆన్లైన్ సెషన్ చేద్దాం. అది ఎవరికి వాళ్ళు ఇంట్లో పిరమిడ్ వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకునే ప్రోగ్రామ్ కూడా చేద్దాము. సరే సార్, ఇప్పుడు క్లోజ్ కి వెళ్దామా? అదే సార్, ఒక అంటే ఆల్రెడీ 7:20. సరే సార్, అయితే ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇక దీనికి సరిపోయింది సార్, ఇన్ఫర్మేషన్ ఓకే. ఏమనుకోవచ్చు సార్, సారీ ఫర్ దట్ సార్. నేను టైం చూసుకోలేదు. పర్లేదు. మరి మీరు అద్భుతంగా, ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్నో సెషన్లు చేసాం కానీ ఎంత సైంటిఫిక్ గా కొలతలతో చెప్పిన క్లాస్ లేదు. జస్ట్ ఓవర్ క్యాజువల్ గా పిరమిడ్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు చెప్పారు. మీరు చాలా అద్భుతంగా ఉంది సెషన్. నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే అసలు మనం ఒక సండే ఒక 2-3 అవర్స్ మనం పిరమిడ్ కన్స్ట్రక్షన్ మీద అందరికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో ఏ మెటీరియల్ తో అయినా తయారు చేసుకొని 10 మందికి ఉపయోగపడేలాగా మనం ఒక వర్క్ షాప్ చేద్దాం ఆన్లైన్ లో. అలాగే సార్, చేద్దాము. మందిని రిజిస్టర్ చేసి. అలాగే సార్, ఓకే సార్. అయితే ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తారా, లేకపోతే ఇంకేం అవసరం లేదు సార్. ఫ్రెండ్స్, ఇది మరి సార్ ఎంతో అద్భుతంగా మరి సైంటిఫిక్ గా కొలతలన్నీ తెలియజేస్తూ మనకి ఎంతో అద్భుతంగా ఈరోజు సెషన్ మనకి ఇచ్చారు. ఈ పిరమిడ్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మీరు అన్ని ఆశ్రమాల్లో కూడా పిరమిడ్స్ కడుతున్నారండి. అన్ని ఆశ్రమాల్లో మీరు ప్రతి ఆశ్రమంలో కూడా ఇప్పుడు పిరమిడ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే సార్ చెప్పినట్టు ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అంటే ఒకటి అర్థం కాక వింత అనే అనొచ్చు. ఇంకోటి ఒక వింత అని అందంటే ప్రపంచంలో దాని వెనక ఎంతో సైన్స్ ఉన్నట్టండి. యాక్చువల్గా ఈజిప్ట్ గీజా పిరమిడ్స్ లో మమ్మీస్ ని ఇంతకు ముందు పెట్టేవాళ్ళు. ఎవరైతే ఈజిప్ట్ లో రాజులు రాణుల యొక్క వాళ్ళ శరీరాలను అక్కడ పెట్టేవాళ్ళు. సో మీరు వినే ఉంటారు, డిస్కవరీ ఛానల్లో కూడా అప్పుడప్పుడు మమ్మీస్ లెగుస్తూ ఉన్నాయి, మమ్మీస్ లేచి తిరుగుతూ ఉన్నాయి. అంటే ఒక చనిపోయిన శరీరానికి ఒక పిరమిడ్ ఎలా ఉపయోగపడుతుందంటే బ్రతుకున్న ఈ దేహానికి మరి దైవత్వంతో కూడిన ఈ దేహానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఫస్ట్ గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మన శరీరం అంతా కూడా శక్తిమయం. సో ఇట్స్ ఎనర్జీ బ్యాంక్. సో ఎనర్జీని మనం ఎప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి సాధన ద్వారా పిరమిడ్ని ఉపయోగించి అనేది మనకు ఒక విభాగం అయితే, ఇంకోటి పిరమిడ్స్ ఎక్కడైతే ఎవరిళ్ళలో అయితే ఉంటే అక్కడ వాస్తు దోషం కూడా ఉండదండి. ఎందుకంటే పిరమిడ్ అనేది ఎనర్జీ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. కాబట్టి పిరమిడ్స్ కనుక ఇంట్లో పెట్టుకుంటే
మనకు వాస్తు దోషం కూడా ఉండదు. దాని మీద వాస్తు దోషంలో కూడా పిరమిడ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. రీసెంట్ గా మన శ్రీనివాసరావు సార్ సెషన్ లో ఉన్నారా? శ్రీనివాసరావు గారు, ఎం శ్రీనివాసరావు సార్. సార్ శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సో రీసెంట్ గా సార్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. సార్ నాకు కాల్ చేశారు, సార్ ఇంట్లో ఏమీ ఉండదు కానీ చికాకు ఉంటుంది, ఒక మా భార్య భర్తల మధ్య ఏమీ లేదు కానీ ఒక మనశ్శాంతి అనేది లేదు, ఏమి లేకుండా చికాకుగా ఉంటుంది, కొత్తగా ఇల్లు కట్టుకున్నామంటే నేనేం చెప్పానంటే, సార్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అలాగే ఉంటది. సో మన ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు, మరి చూపు ద్వారా కూడా కొంత ఆ దిష్టి అనేది ఉంటా ఉంటది. వాటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఒక 5 రకాలు మనం సార్ ప్రమోట్ చేయడం జరిగింది. దానిలో ఒకటి వచ్చేసి క్రిస్టల్ ట్రీస్ అంటారు. క్రిస్టల్ ట్రీస్ అంటే స్ఫటిక చెట్లు, రకరకాల స్ఫటికలు ఉంటాయి. క్రిస్టల్ అనేది కూడా ఒక అద్భుతమైన సైన్స్. సో అది కూడా మనకు ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఆ సెషన్ కూడా ఒకసారి మనం పెడదాము. క్రిస్టల్ ట్రీస్ ఒక 5 పెట్టి 5 రూమ్స్ లో పెట్టి 2x2 పిరమిడ్ తో నేను రిత్విక్ ఫోన్ కట్ చేయి, పిరమిడ్స్ పెట్టి ఒక పిరమిడ్ పెట్టి, సారీ అండి 1 minute, ఆ పిరమిడ్ పెట్టి రోజు ధ్యానం చేస్తూ ఉండమన్నా. ధ్యానం తర్వాత చక్కగా వాళ్ళు మరి సార్ కూడా మంచి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకున్నాం. ఒకసారి తీసుకొని మనం సెషన్ క్లోజ్ చేద్దాం. శ్రీనివాసరావు సార్, ఎం శ్రీనివాసరావు గారు. సో సార్ సెషన్ లెఫ్ట్ అయినట్టున్నారు. ఎనీవే రేపు మనం సారు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. ఎందుకంటే మన సెషన్ లో ధ్యానం చేస్తున్నాం కానీ పిరమిడ్స్ గురించి అవగాహన లేక నాకు అర్థం కావట్లేదు. మరి పిరమిడ్ తెచ్చుకుంటే ఎందుకులే డబ్బులు అవుతాయనో కానీ, ఇక్కడ డబ్బులు అనేది పక్కన పెడితే దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి మీరు ధ్యానంలో బాగా డెప్త్కి వస్తున్నారు కాబట్టి, రోజు రోజు సాధకులుగా మారుతున్నారు కాబట్టి మనకి ఆ పిరమిడ్ అనేది మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో నేను మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో కూడా నేను బ్లైండ్గా ఏది ఫాలో అవను. సో పిరమిడ్స్ మీద యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం బ్లైండ్గా ఏది ఫాలో అవ్వం కాబట్టి నేను దాని మీద మా ఇంట్లోనే ఎన్నో రీసెర్చ్లు చేశాం, వెజిటేబుల్స్ మీద, వాటర్ మీద. సో ఎన్నో రీసెర్చ్ చేసినాకే నేను దాని గురించి మాట్లాడటం జరుగుతుంది సమాజంలో. కాబట్టి మీరందరూ కూడా ఈసారి మన సెషన్లో చక్కగా చంద్రకాంత్ గారి ద్వారా మనం అద్భుతంగా ఆన్లైన్ ఒక హౌ టు మేక్ ఏ పిరమిడ్స్ అనేది ఒక కాన్సెప్ట్ సండే మనం సెషన్ చేద్దాం. ఓకేనా? దీని మీద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ ఇప్పుడు మేము ఇంట్లో రెగ్యులర్ గా మెడిటేషన్ చేసేటప్పుడు 2x2 సరిపోతుందా మాకు పిరమిడ్? 2x2 per 1 person ఓన్లీ మేడం. అదే సార్ 1 person. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇక్కడ మీరు మీ క్వశ్చన్ దగ్గరే ఆన్సర్ ఉంది. ఒకటి ఏంటంటే ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది, తీసుకోవడానికి మీరు 2x2 దగ్గర ఆగిపోతున్నారు అంతే. ఓకే, అది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది? అది డీటెయిల్స్ అదంతా మనం తర్వాత సెషన్ లో మాట్లాడదాం మేడం, టైం లేదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. పావని గారు, మీకు పిరమిడ్స్ కావాలంటే మన దానిలో ఉన్నాయి. మీరు నా నెంబర్ కాల్ చేయండి, 770-287 287 6486. ఓకే సార్. సో గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా, చెప్పండి. పిరమిడ్ చేయించుకున్నాక ఇంట్లో ఎటువైపు పెట్టుకుంటే బాగుంటుంది సార్? అది ఇర్రెస్పెక్టివ్ మేడం, అసలు ఇర్రెస్పెక్టివ్ అంటే ఎక్కడ పెట్టుకున్నా ఒకటే. జనరల్ గా బెడ్రూమ్ లో బెడ్ దగ్గర సెట్ చేసుకుంటాం జనరల్ గా. ఓకేనండి? ఓకే సార్.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. మనకు పిరమిడ్స్ గురించి మరింత అద్భుతంగా చాలా క్రిస్టల్ క్లియర్ గా, ఇంకా ఎంతో ఉంది సబ్జెక్టు. సమయభావం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను సార్ని కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరిగింది. సారీ ఫర్ దట్. సో మనం ఇంకో అద్భుతంగా ఒక సండే మనం సపరేట్ గా జూమ్ సెషన్ పెట్టుకుందాం దీని మీద, పిరమిడ్ కన్స్ట్రక్షన్ మీద. ఎందుకంటే ఇప్పుడు జర్మనీలో, జపాన్ లో భూకంపాల దేశం, జపాన్ కూడా మొత్తం కూడా స్ట్రక్చర్ అంతా కూడా పిరమిడ్ షేప్ లో వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో మేము ప్రాక్టికల్ గా హైవేలో కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ పిరమిడ్స్ పెడతాం జరిగింది. పిరమిడ్స్ పెట్టిన వెంటనే మరి అవి మనకు న్యూస్ లో కూడా వచ్చినాయి ప్రీవియస్. ఎప్పుడైతే అక్కడ పిరమిడ్స్ పెడుతున్నామో అక్కడ ఆ యాక్సిడెంట్ జోన్స్ అన్ని కూడా నార్మల్ జోన్స్ అయిపోయినాయి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ పిరమిడ్స్, నాట్ ఓన్లీ ఫర్ మెడిటేషన్, వాస్తు పరంగా కానీ మనకి అన్ని రకాలుగా కూడా పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన శక్తి, ఎనర్జీ బ్యాంక్ అన్నమాట. సో ఇది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చంద్రకాంత్ సార్కి మరి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. రాబోయే రోజుల్లో మరిన్ని మన సెషన్ సార్ ద్వారా పొందుదాం. ఎంతో మంది ఇట్లా గ్రాండ్ మాస్టర్స్ మరి చదువు బీటెక్ చేశారు, మరి బీటెక్ చేస్తూ ఉద్యోగం చేసుకోకుండా మరి ఇట్లా ఎంతో మంది వాళ్ళ జీవితాలను ఈ పిరమిడ్ సొసైటీలో, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అని కొంతమంది, జ్ఞానాన్ని పంచడానికి కొంతమంది, మరి వెజిటేరియన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఇంకొంతమంది, ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఉన్నారు విశ్వ కళ్యాణం కోసం. మానవులంతా కూడా ఈ ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేయాలని ఒక సద్భావంతో. సో మనం ఈరోజు ఒక 5 minutes మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. చంద్రకాంత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ